స్వరములతో క్రొత్త పాటలతో స్తోత్రము చేసేదమేసునకే గొప్ప స్వరములతో క్రొత్త పాటలతో స్తోత్రము చేసేదమేసునకే ప్రతి జాతి కొరకై ప్రతి ప్రజల కొరకై ప్రతి వంశమునకై ప్రతి గోత్రమునకై ప్రతి జాతి కొరకై ప్రతి ప్రజల కొరకై ప్రతి వంశమునకై ప్రతి గోత్రమునకై ఉదయించబడినది ఆయనే రక్తము కార్చినదాయనే ఉదయించబడినది ఆయనే రక్తము కార్చినదాయనే గొప్ప స్వరములతో బిగ్గరగా హల్లెలూయా సేదమేసునకే గొప్ప స్వరములతో క్రొత్త పాటలతో స్తోత్రము చేసేదమేసునకే ఆయనే యోగ్యుడు ఆయనే అర్హుడు ఆయనే యోగ్యుడు ఆయనే అర్హుడు హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. సాధారణంగా లక్ష్వరం పూట పాటల టైంకి ఎవరు చాలా తక్కువ మంది ఉంటారు, సగం కూడా ఉండరు. పాటలు ఇంతమంది ఉన్నందుకు చాలామంది వచ్చినట్టు చాలామంది జోడు ఎప్పుడు చూసి ఒకటి రెండు ఏంది ఈరోజు దేవుడు సిస్టర్స్ అందరినీ బేగ తీసుకొచ్చారు కదా. బేగ దేవుడు ఈ దినాన్ని కనుక మీరు అందరూ దేవుడు ఈ దినాన్ని మిమ్మల్ని దీవించబోతున్నారు కనుక చేయాల్సిన జారకుండా కాపాడుము పడకుండా నిలబెట్టుము నన్ను జారకుండా కాపాడుము నాకు నీ కృప చాలును ప్రియుడా నాకు నీ కృప చాలును నాకు నీ కృప చాలును ప్రియుడా నాకు నీ కృప చాలును సింహపు బోనులు పడవేసినను అగ్నిలో నన్ను విసరివేసినను సింహపు బోనులో పడవేసినను అగ్నిలో నన్ను విసరివేసినను హృదయము కలవరపడు సమయమున హృదయము కలవరపడు సమయమున పడకుండా నిలబెట్టుము నన్ను జారకుండా కాపాడుము పడకుండా నిలబెట్టుము నన్ను జారకుండా కాపాడుము నాకు నీ కృప చాలును ప్రియుడా నాకు నీ కృప చాలును నాకు నీ కృప చాలును ప్రియుడా నాకు నీ కృప చాలును ఏ మంచుడు లేడు ఆశ్రయించుటకు ఆదరణ పొందా స్థలమే లేదు ఏ మంచుడు లేడు ఆశ్రయించుటకు ఆదరణ పొందా స్థలమే లేదు సంపూర్ణ జీవము కలిగిన నాదా సంపూర్ణ జీవము కలిగిన నాదా నీవే నాశ్రయము భువిలో నీవే నాధారణ నీవే నాశ్రయము భువిలో నీవే నాధారణ నాకు నీ కృప చాలును ప్రియుడా నాకు నీ కృప చాలును నాకు నీ కృప చాలును ప్రియుడా నాకు నీ కృప చాలును హల్లెలూయా. అందరం లేచి నిలబడతాము. కీర్తనల గ్రంథము 29వ కీర్తన సామ్ 29వ కీర్తన దావీదు కీర్తన 1 నుంచి 10 వచనములు కలిసి చదువుదాము. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి ప్రభావ
కృత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్టములు గల ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రబలమైనది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబనోనును దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలే అవి గంతులు వేయునట్లు ఆయన చేయును. లెబనోనును షిర్యోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపచేయును. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనచేయును. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయంలో నున్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. యెహోవా ప్రళయముల మీద ఆసీనుడైను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. అట్లా నిల్చున్నట్లయితే రేపు సిస్టర్ ముందుకు వచ్చినట్లయితే మనము దేవుని ఆరాధిద్దాము. హల్లెలూయా. స్త్రీ ఉన్నదంట, కొన్ని సంవత్సరాల నుంచి ఒక రోగంతో బాధపడుతుంది. చాలా సంవత్సరాల నుంచి భయంకరమైన రోగంతో బిడ్డలకి దూరంగా ఉండాలి, కుటుంబానికి దూరంగా ఉండాలి, భర్తకి దూరంగా ఉండాలి, తర్వాత ఏదైనా ఫంక్షన్ అయినా దూరం, పండగకి దూరంగా ఉండాలి, ఎవరైనా చనిపోయినా దూరంగా ఉండాలి. చాలామంది వైద్యులు కలిసింది కానీ విఫలమయ్యింది. ఆమెకున్న ఆ బాధను బట్టి, లేదంటే ఆ రోగమును బట్టి, ఆ పెయిన్ నుంచి విడుదల ఆమెకు దొరకలేదు. చాలా కష్టపడుతుంది. ఎవరెవరినో కలిసింది కానీ ఆమెకు ఆదరణ, స్వస్థత, ఆరోగ్యము కలగట్లేదు. ఊహించండి, దూరంగా ఉంటే ఎలా ఉంటుంది, బిడ్డలకు దూరంగా ఉంటే ఎలా ఉంటుంది, భర్తకు దూరంగా ఉంటే ఎలా ఉంటుంది, పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, చావులకి, భోజనాలకి దూరంగా ఉంటాయి ఎలా ఉంటుంది. ఆ స్త్రీ నాకొక్కదానికే కాదు, మీ అందరికీ కూడా పరిచయం ఉన్న స్త్రీయే. ఎవరో చెప్పగలరా? రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. ఆల్ దట్ నీడ్ ఇన్ హర్ లైఫ్ ఈజ్ వన్ మిరకల్. ఆ సమయంలో ఒక అద్భుతం ఆమె జీవితంలో జరగాలి. ఆ అద్భుతం చేయగలిగిన వారు ఎవరు? ఆమె జీవితంలో ఎవరిని కలుసుకుంటే ఆ అద్భుతం ఆమె జీవితంలో జరుగుతుంది. ఆ సమయంలో ఉన్నది యేసయ్య కోసం. యేసయ్య నన్ను బాగు చేస్తాడు అని తెలుసుకుంది, ముందుకు ప్రయాణించింది. దేవుణ్ణి ఆ బాధపడుతున్న ఆ సమస్యని, ఆ రోగాన్ని చెప్పడానికి ధైర్యము చాలకపోవచ్చు నాకు తెలిస్తే. ఎందుకంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు రామెను ఎందరో ఆమెని గమనించే ఉంటారు. నువ్వు ఎందుకు వస్తున్నావు, నువ్వు రావద్దు, నువ్వు రాకూడదు అని ఆపిన వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు ఆ సమయంలో కదా. కానీ దేవుని మీద విశ్వాసం ఉంచింది. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే, ఆ చివరి వస్త్రాన్ని ముట్టుకుంటే స్వస్థత పడిపోతాను అనుకుంది. వెళ్ళింది, స్వస్థత పడింది. ఆమె రోగాన్ని అప్పటికప్పుడు అక్కడే ఆగిపోయింది. మనందరం స్త్రీలమే. ఇది మన ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంటుంది ప్రతి నెల. ఆవిడ 12 సంవత్సరాలు బాధపడింది. 12 రోజులు మనం బాధపడలేం. 12 రోజులు మనం ఫేస్ చేయలేం ఆ పరిస్థితిని. చాలా దిగజారిపోతాం, కృంగిపోతాం, బలహీనమైపోతాం, ఇంట్లో పని చేయలేము, బిడ్డలతో సరదాగా కూర్చోలేము. కానీ అలాంటిది 12 సంవత్సరాలు అంటే నాట్ ఎన్ ఈజీ థింగ్ కదా. నేను ఆమె స్థానంలో ఈమె కోసం ధ్యానించేటప్పుడు నన్ను నేను పెట్టుకున్నాను. నేనుంటే ఎలా ఉంటాను? ఎప్పుడో ఆత్మహత్య చేసుకుందునేమో ఈ బాధను భరించలేక, లేదా ఇంకేదో పరిస్థితుల్లోకి నేను వెళ్ళిపోయి ఉండేదాన్నేమో. కానీ ధైర్యం చేసే దగ్గరికి వెళ్ళలేకపోతునేమో, ఆ విశ్వాసాన్ని నేను చూపించలేకపోతునేమో, నేనైతే ఫెయిల్ అయిపోదునేమో అని అనుకున్నాను.
ఈమె పరిస్థితిలో మనం అందరం పెట్టుకుందాం. ఈమె ఈ బాధతో బాధపడింది, దేవుని కలుసుకొని స్వస్థత పడింది విశ్వాసంతో. కానీ మనం మన జీవితంలో కూడా ఒక అద్భుతం కోసం వేచి ఉంటుంటాం. మన ఆరోగ్య విషయమే కాదు, మన కుటుంబంలో వేచి ఉంటాం, మన భర్తల ఆరోగ్యం కోసం వేచి ఉంటాం, మన బిడ్డల ఆరోగ్యం కోసం వేచి ఉంటాం. ఆ లైఫ్లో సెటిల్ అవ్వాలి, ఒక అద్భుతం కావాలని వెయిట్ చేస్తుంటాం. మన బిడ్డలు ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే ఇది స్వస్థత పడాలి, నా బిడ్డ స్వస్థత పడాలి అని విశ్వాసము దేవునితో వేచి ఉంటుంటాం. ఆమె 12 సంవత్సరాల నుంచి బాధపడింది, కానీ మనం 12 గంటల నుంచి బాధపడచ్చు, 12 దినముల నుంచి బాధపడచ్చు, 12 నెలల నుంచి బాధపడచ్చు, ఎన్నెన్నో సంవత్సరాలు, ఎన్నెన్నో దినాలు, కొంతకాలం నుంచి బాధపడచ్చు. కానీ ఈ దినాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. విశ్వాసం ఉంచి ఆయన కొరకు వేచి ఉంటే ఆమె చూసిన సంతోషాన్ని, ఆమె చూసిన అద్భుతాన్ని మన జీవితంలో మనం కూడా చూస్తామని విశ్వాసం నాకైతే కలిగింది. మీకు కూడా విశ్వాసం ఉంటుందని నేను ఈ సమయంలో నమ్మకం పెడుతున్నాను. ఎందుకంటే ఈ దినము కొరకు ప్రార్థన చేసి వచ్చినాను. ఖచ్చితంగా ప్రభువా మా జీవితాల్లో ఒక అద్భుతం చేయండి. ప్రతి లక్షవారంలాగా ఈ లక్షవారం కాదు, కానీ ఒక ప్రత్యేకమైన లక్షవారంలాగా ఈ దినాన్ని దీవించండి. మా జీవితంలో దీన్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. ఈ దినాన్ని ప్రత్యేకపరచండి ప్రభువా, ఈ దినాన్ని అని నేనైతే ప్రార్థన చేసుకొని వచ్చాను. నా కోసమే కాదు, మీ అందరి కోసం ప్రార్థన చేసి వచ్చాను. మీరు కూడా చేసుకునే వచ్చి ఉంటారని నమ్ముచున్నాను. కనుక ఈ సమయంలో ఏదైనా చేయాలంటే యేసయ్యే చేయాలి. ఏదైనా మనం పట్టుకొని వెళ్ళిపోవాలంటే ఇక్కడి నుంచి ఆయన వాగ్దానాలనే పట్టుకొని వెళ్ళిపోవాలి. ఆయన వైపు చూస్తూ ఈ సమయంలో ప్రభువా నా జీవితంలో కూడా ఒక అద్భుతం చేయరా, నా పరిస్థితుల్లో కూడా నాకు ఒక అద్భుతం చేయరా, నా కుటుంబంలో కూడా ఒక అద్భుతం చేయరా, మీరే చేయాలి ప్రభువా, ఏదైనా చేయాలంటే మీరే చేయాలి ప్రభువా అని ఆయన చేతులకు మన పరిస్థితులు ఈ సమయాన్ని అప్పచెప్దామా? మన 2 కళ్ళను మూసుకొని ఆయన వైపు చూద్దామా? ఆయన ముఖము వైపు చూద్దామా? ఆయన చేతుల వైపు చూద్దామా? ఏ మేలుతో మనల్ని తృప్తిపరచబోతున్నారో, ఏ స్వస్థత మనకి ఇవ్వబోతున్నారో, ఏ విడుదల ఇవ్వబోతున్నారో ఆయన వైపు చూద్దామా? దేవుడు ఆ దినాన్ని ఆ స్త్రీని ప్రేమించిన యేసయ్య ఈ దినాన్ని నన్ను కూడా ప్రేమిస్తున్నారు. అదే ప్రేమతో యేసయ్య నన్ను ప్రేమిస్తున్నారు ప్రియ సహోదరి. కనుక భయపడకుండా, అధైర్య చెందకుండా, అవిశ్వాసము లేకుండా, అపనమ్మకత్వము లేకుండా ఈ సమయంలో యేసయ్య వైపు చూద్దామా? యేసయ్యనే అడుగుదామా? హల్లెలూయా. హృదయపూర్వకంగా, హృదయంలో నుంచి, అంతరంగంలో నుంచి ఆయన వైపే, పెదవుల నుంచి కాదు, ఏదో నేను చూస్తున్నానని, ఇంకెవరో చూస్తున్నారని, మీ పక్కవారు మిమ్మల్ని గమనిస్తున్నారని కాదు, కానీ ఈ సమయంలో యేసయ్య చూస్తున్నారని, యేసయ్య మన జీవితంలో కార్యము చేస్తారని నమ్ముతూ ఆయన వైపు చూద్దామా? ఆయన వైపు మన చేతులు చాపి చూద్దామా? మన దృష్టి అంతా, మన మనసు అంతా, మన ప్రాణ ఆత్మ దేహములను ఆయన వైపు పెడుతూ ఆయన మాత్రమే ఈ సమయంలో ఆరాధిద్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. మౌనంగా అనుకున్న ఆ ప్రియ సోదరి, ఆయన నామమును స్తుతించగలవా? ఆయన నామమును కొనియాడగలవా? ఆయన నామమును పూజించగలవా? ఆయన బలమైన సన్నిధి మన మధ్యన ఉన్నది, ఆయన ప్రసన్నత మన మధ్యన ఉన్నది. దేవుడు నన్ను చూస్తున్నారు ఈ సమయంలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకి ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటే అందరం చెప్తామా? అది చూస్తున్నాను, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో,
నిన్నేనే నమ్మియున్నానేసయ్యా, అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నేనే నమ్మియున్నానేసయ్యా, నిన్నేనే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా, నిన్నేనే నమ్మియున్నాను. నీ వంటి వారు లేరయ్యా, నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. అవునేసయ్యా, నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అవునేసయ్యా, అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. అందరం కలిసి చెప్తామా? బిగ్గరగా బిగ్గరగా పాడదామా? అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మియున్నానేసయ్యా, నిన్నేనే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. అవునేసయ్యా, నిన్నేనే నమ్మియున్నాను. నీ వంటి వారు లేరయ్యా, నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. అవునేసయ్యా, నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, ఓహో, నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అవునేసయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అందరం కలిసి అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మియున్నానేసయ్యా, అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నేనే. నేసయ్య బలి పాడతామా? అద్భుతం చేయమయ్యా నా, నిన్నేనే నమ్మియున్నానేసయ్యా, అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మియున్నానేసయ్యా, అద్భుతం చేయమయ్యా మా జీవితంలో, నిన్నేనే. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మియున్నానేసయ్యా, నిన్నేనే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. అవునేసయ్యా, నిన్నేనే నమ్మియున్నాను. నీ వంటి వారు లేరయ్యా, నిన్నేనే నమ్మియున్నాను. నీ వంటి వారు లేరయ్యా, నిన్నేనే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా, నిన్నేనే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. ప్రియ సహోదరి, నువ్వెన్నో సమస్యలు గుండా వెళ్తున్నావు, నువ్వెన్నో ఇబ్బందులు గుండా వెళ్తున్నావు.
లేచిన దగ్గర నుంచి పడుకున్నంత వరకు ఎప్పుడు ఈ సమస్య నుంచి విడుదల పొందుతానా, ఎప్పుడు నా బిడ్డల జీవితంలో నెమ్మది వస్తుందా, ఎప్పుడు నా కుటుంబంలో విడుదల వస్తుందా, ఎప్పుడు 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 మోకరిస్తే చాలు కన్నీరు 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 కారుస్తున్నావు. దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రియ కుమార్తె, నేను విడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. నీకు స్వస్థత శీఘ్రముగా లభిస్తుంది అంటున్నాడు యేసయ్య. ఒకటే విశ్వాసం ఉంచమంటున్నాడు దేవుడు. 12 సంవత్సరములు ఆమె బాధపడింది కదా, ఎన్నో నిందలు అవమానాలు సహించుకొని ఉంటుంది. అలాంటి పరిస్థితిలో నువ్వు కూడా ఉండుండొచ్చు. కానీ ఇది నాన్ని దేవుడు నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను విడిపించడానికి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రియ సహోదరి. హల్లెలూయా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, ఓహో, నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్య. గ్లోరీ జీసస్. నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. 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 నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. ప్రియ సహోదరి, ఈ చెల్లని పూట దేవుడు మాట్లాడుతున్నాడు మనందరితో. ఆయన ముందుకు వెళ్తూ వెనక్కి తిరిగి చూసి, కుమార్తె నువ్వు భయపడకు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని స్వస్థత పొందిన ఆ రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. దేవుడి సమయంలో నేను దాటిపోయాడని నువ్వు అనుకోవచ్చు, కానీ ఆయన ఒక అడుగు వెనక్కి తిరిగి నిన్ను చూస్తున్నాడు. ఈ సమయంలో నిన్ను ముట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ సమయంలో అనేక మంది ఆయన మీద పడుతున్నారు, కానీ అనేక మంది జనములు ఆయన మీద పడుతున్నారు, కానీ ఎవరికి స్వస్థత రాలేదు. ఆ కుమార్తె ఒక్కతే విశ్వాసముతో ఆయన వస్త్రపు చెంగును ముట్టుకొని స్వస్థత పడింది. అనేక మంది మనం ఇక్కడున్నాము, 2-3 కన్నా ఇక్కడున్నాము. దేవుని సన్నిధి మన మధ్యనున్నది. ఎవరైతే విశ్వాసముతో ఆయన్ని వేడుకుంటున్నారో, విశ్వాసం ఆయన మీద ఉంచి ఉన్నారో, దేవుడి దినాన్ని వాళ్ళకి విడుదల, స్వస్థత, నెమ్మది ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా,
లేలుయా ఆమేన్ ఆమేన్ అనువాడా స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం ఆమేన్ ననువాడా స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా నీకే స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా నీకే స్తోత్రం ఆహాహా లేలు. రెండు చేతుల పైకెత్తి ఆయన మాట పాడదామా? ఆయన నామను మహింపరచుదామా? ఈ సమయంలో ఆయన నామను కనపరచుదామా? ఆహాహా లేలుయా ఆహాహా లే. బిగ్గరగా పాడదామా? బిగ్గరగా ఆయన నామను కనపరచుదామా? ఓహో హల్లెలూయా 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 లేలుయా ఆహాహా లేలుయా ఆహాహా లేలుయా. ఆయన సన్నిధి మన మధ్య ఉంది ప్రియ సహోదరి. హల్లెలూయా హల్లెలూయా ఆహాహా లేలుయా ఆమేన్. నీ కోరాకే యేసు నీ కోరాకే నీ కోరాకే యేసు నీ అందరూ మన రెండు చేతుల పైకెత్తి పాడదామా? నీ కోరాకే యేసు నీ కోరాకే నా కరము లెత్తేదాను మోకరించి నా శిరమును వంచి యెహో నా కరము లెత్తేదాని కోరాకే. హల్లెలూయా హల్లెలూయా. శిరమును వంచి నా కరము లెత్తేదాని కోరాకే నీ కోరాకే యేసు నీ కోరా. బిగ్గరగా పాడదామా? నీ కోరాకే యేసు నీ కోరాకే నీ కోరాకే యేసు నీ కోరాకే నా కరము లెత్తే. మనలో మనం అప్ చెప్పుకుందాం ఆ రెండు చేతులే. ఐ సరెండర్ యు జీసస్. కరించి నా శిరమును వంచి. ఆయన బలమైన సన్నిధి మన మధ్య ఉంది ప్రియ సహోదరులారా. హల్లెలూయా. యేసయ్య ప్రతి ఒక్క దగ్గరకు వచ్చి ఆయన ముడుతున్నారు. కరించి నా శిరమును వంచి నా కరము లెత్తేదా నీ కోరాకే ఆహా లేలుయా. జీసస్ హల్లెలూయా hallelujah. We praise you this evening, O Lord. We honor thy wonderful name, O Jesus. We bless thy wonderful name, O Jesus. We exalt the name of Jesus. Hallelujah hallelujah hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. వందనాలు యేసు, వందనాలు యేసు, వందనాలు యేసు. ఓ ప్రభువా మీకు వందనాలు. మీ బలమైన సన్నిధి, మీ బలమైన ప్రసన్నత, ఓ మీ మెల్లని వాతావరణము, ఓ
ఓ మీ చల్లని స్వరముతో, ఓ అద్భుతం చేసే మీ స్పర్శతో, ఓ మా మధ్య ఉన్నందుకు మీకు వందనాలు నాయన. బ్లెస్ దిస్ డే ఓ లార్డ్. నాయన ఈ దినాన్ని దీవించండి ప్రభువా, ఈ దినాన్ని ఆశీర్వదించండి నాయన. నాయన వచ్చిన ప్రతి ఒక్కరిలో జీవితంలో ప్రభువా నాయనా నాయన నాయన మీ అద్భుతం జరిగించండి ప్రభువా. ఓ ఎవరికి ఏం అవసరమైనదో మీకు తెలుసు నాయన. ఓ నాయన వారు వాంఛలను మీకు తెలుసు ప్రభువా. నాయన అవి తీర్చబడి వేడుకొచ్చినారు ప్రభువా. ఎన్నాళ్ళ నుంచో, ఎన్ని దినముల నుంచో, ఎన్ని నెలల నుంచో, ఎన్ని సంవత్సరముల నుంచో వేచి ఉంటున్న ఒక అద్భుతాన్ని వాళ్ళ జీవితంలో జరిగించబడి వేడుకొచ్చినారు ప్రభువా. వాళ్ళ జీవితంలో జరిగించబడి వేడుకొచ్చినాం నాయన. ఓ నెరవేర్చబడి వేడుకొచ్చినాం ప్రభువా. నాయన పరిస్థితుల నుంచి విడుదల కలుగు చేయబడి వేడుకొచ్చినాం ప్రభువా. ఎవరైతే నెమ్మది కొరకు కనిపెడుతున్నారో నెమ్మదిని దయచేయబడి వేడుకొచ్చినాను ప్రభువా. ఎవరైతే స్వస్థత కోసం కనిపెడుతున్నారో స్వస్థతను దయచేయబడి వేడుకొచ్చినాను ప్రభువా. నాయన ఇక్కడ ఉన్న స్త్రీల శరీరంలోనే కాకుండా ప్రభువా వాళ్ళ గృహాల్లో, వాళ్ళ పిల్లల జీవితంలో, వాళ్ళ భర్తల జీవితాల్లో, వాళ్ళ కుటుంబాల జీవితాల్లో మీరు జరిగించబడి వేడుకొచ్చినాను ప్రభువా. ఈ దినం ఒక అద్భుతాన్ని వాళ్ళ జీవితంలో జరిగించబడి వేడుకొచ్చినాను ప్రభువా. దిస్ ఇస్ ద డే దట్ ద లార్డ్ హ్యాడ్ మేడ్ ఫర్ దెమ్ ఓ లార్డ్. హల్లెలూయా. ఈ దినము వారి కోసం సృష్టించిన దినము, చేయబడిన దినము. మీరు చేయబడి వేడుకొచ్చినాం, మీరు కార్యము జరిగించబడి వేడుకొచ్చినాం. లెట్ యువర్ వర్క్ డన్ టుడే దిస్ అవర్ ఓ లార్డ్. హల్లెలూయా. గ్లోరీ బాబా రిషికుదర్రా బాబా. ఈ దినము, ఈ క్షణము, ఈ గడియలో మీ కార్యాన్ని జరిగించబడి వేడుకొచ్చుతాను ప్రభువా. నేను మీ దాసనాలు మీ చేతులుగా చెప్తున్నాను ప్రభువా. బలమైన ఆత్మను మీ దాసనాల మీద పంపించబడి వేడుకొచ్చుతాను ప్రభువా. ఇక్కడ ఉన్న వారిని నేను పురుకొల్పబడి వేడుకొచ్చాను. ఈ వాక్యంతో బలపరచబడి వేడుకొచ్చుతాను ప్రభువా. స్థిరపరచబడి వేడుకొచ్చుతాను ప్రభువా. గుండెల్లో అగ్ని జ్వాలల వలె రగులుటకు మీ వాక్యము పని చేయటకు సహాయం చేయబడి వేడుకొచ్చుతాను ప్రభువా. ఈ ఆఖరి దినాల్లో ప్రభువా, ఈ కడవరి దినాల్లో ప్రభువా, మీ కడవరి వర్షంలో తడిసి వెళ్ళుటకు మీ కృపను చూపించబడి వేడుకొచ్చుతాం ప్రభువా. మీ కొందనాలు స్తోత్రాలు ప్రభువా. నాయన మళ్ళీ అడుగుతున్నాను ప్రభువా, మరొకసారి అడుగుతున్నాను ప్రభువా. ఈ దినాన్ని దీవించండి ప్రభువా, మా జీవితంలో ఆశీర్వదించండి ప్రభువా. నాయన ఈ దినమును మరువని దినముగా ఈ దినమును జరిగించబడి వేడుకొచ్చున్నాం ప్రభువా. మీ సహాయం చేసి నాయన మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడగు యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి ప్రభువా, ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. నాయన మేము అనేక మార్లు అపనమ్మకస్తులు అయినప్పటికీ ప్రభువా నాయన శాశ్వతమైన నీ ప్రేమతో నాయన మమ్మల్ని ప్రేమిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు ప్రభువా. నాయన ఏదైనా మనం మీరు మాట్లాడితే అది మాకు క్షేమమయ్యా, మీరు మాట్లాడితే అది మాకు జీవం. నాయన మేము బ్రతుకుతామయ్యా. కేవలం నన్ను మీరు మాత్రమే మాట్లాడండి. నా జ్ఞానము నేను మాత్రం కాదు కానీ ప్రభువా, సులువు చాటున నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి ఈ దినమున కార్యం జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అమ్మ అందరికీ వందనాలు. కూడి వచ్చిన జేసం స్త్రీలందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 19 నుంచి నేను చదువుతాను. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 19 నుంచి చదువుతాను. వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియలను బట్టి వారిని శిక్షించి నేను అన్యజనుల్లోనికి వారిని వెళ్ళగొట్టగా వారు ఆయా దేశములకు చెదిరిపోయిరి. వారు తాము వెళ్ళిన స్థలములలోను జనుల యొద్ద చేరగా ఆ జనులు వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశం నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణం కలుగుటకు ఇజ్రాయేలు కారణమైరి. కాగా ఇజ్రాయేలు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగక నేను చూచి నా నామమును విషయమై చింతపడతిని. కాబట్టి ఇజ్రాయేలుకు ఈ మాట ప్రకటన చేయుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమగా, ఇజ్రాయేలు నా నిమిత్తం కాదు కానీ అన్యజనుల్లో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబో దాన్ని చేయుదును. అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధ పరచుదును. వారి ఎదుట మీ అందు నేను నన్ను పరిశుద్ధ పరచుకొనగా నేను ప్రభువగు యెహోవానని వారి తెలుసుకొందురు. అమ్మ జాగ్రత్తగా విన్నారా? ఇక్కడ అనేక మార్లు కిందనంతా చదువుతూ అన్యజనులు అన్యజనులు అని ఎన్నిసార్లు వచ్చింది? చాలాసార్లే వచ్చింది. అవునక్కమ్మా? ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం అనేది ఎవరు రాశారంటే ప్రవక్త అయిన
ఎహెస్కేల్ ఎప్పుడు రాశారంటే చెరలోకి ఇజ్రాయెల్ అందరూ 70 సంవత్సరాలు బబులోన్ చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత వారి మధ్యలో కూడా చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక ప్రవక్తను దేవుడు ఏర్పాటు. చెరలోకి దేవుడు ఎందుకంటే శిక్షించాడు దేవుడు? వారి ప్రవర్తన బట్టి, వారు క్రియలను బట్టి కదా. అనేక మార్లు ఇజ్రాయేల్ని దేవుడు ప్రవక్తలను పంపించి, పెందలకడే పంపించి వారిని దర్శించి వారి మార్గములు విడిచిపెట్టాలని విగ్రహాలు వారు పూజిస్తున్నారు. అటువంటి వారి పాపక్రియలు ధర్మశాస్త్రానికి లోబడట్లేదు, అవిధేయులు అయిపోతున్నారు. అటువంటి పాపముల నిమిత్తం అన్నిటిని అనేక సార్లు ఎంతమంది ప్రవక్తలు, ఇందులో లేని ప్రవక్తలు, కొంతమంది ప్రవక్తలు మాత్రమే గ్రంథాలు ఇందులోని చేర్చబడ్డాయి. అనేకమైన ఇంకా ప్రవక్తలు ఉన్నారు, యోనా ఉన్నా కదా. అటువంటి ప్రవక్తలందరినీ లేపి ఇజ్రాయేల్ని ఏంటంటే యూదా దేశాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని హెచ్చరిస్తూ వస్తూ ఉన్నాడు. కానీ వారి మాట వినని జనాంగం వలె ఉన్నారు. దేవుని మాటను లక్ష్యం చేయని వారుగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశారు? వారి ప్రవర్తన బట్టి, వారి క్రియలను బట్టి వారిని శిక్షించాడంట కదా. శిక్షించిన తర్వాత ఏం చేస్తాడంట? అక్కడికి వాళ్ళని వేరొక దేశాలకి, అన్యజనుల మధ్యకి వారిని వెళ్ళగొట్టాడు. అంటే నెబుకద్నెజరు వచ్చి యెరూషలేములో పట్టణాన్ని మందిరాన్ని కూడా కూలగొట్టి ఆ దేశాన్ని మొత్తం నాశనం చేసి, నెహెమ్యా గోడలు కడతాడు కదా, అట్లా అంతా నాశనం చేసి చాలామందిని చెరగనిపోతాడు. అట్లాగా నెబుకద్నెజరు 3 సార్లు దండెత్తి వస్తూ ఉంటాడు. 3 సార్లు వచ్చి 3 దప్పాలుగా ప్రజలందరినీ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. కొంతమంది పారిపోతారు, యెరూషలేం నుంచి పారిపోతారు, కొంతమంది చెరగనిపోతారు, కొంతమంది ఎవరైతే ముసలివారో పేదవారో వారందరూ ఏం చేస్తుంటే విడిచిపెట్టేస్తారు. మీరు మాకు పన్ను చెల్లించాలి, మీరు మాకు దాసులుగా ఉండాలని నెబుకద్నెజరు వాళ్ళు విడిచిపెట్టేస్తాడు. కానీ చెరలో ఉన్న వారితో పాటు ఎవరున్నారంట? ప్రవక్తను లేపి, మిమ్మల్ని దేవుడు శిక్షించాడు, ఇట్లాగా విడిచిపెట్టాడు, మిమ్మల్ని దేవుడు మర్చిపోయాడని కాదు, మందిరం పోయింది, దేశం పోయింది అట్లాగని చెప్పి దేవుని వాగ్దానాలు మీ జీవితంలో నిరర్ధరం అయిపోయాయని కాదు, కానీ కొట్టివేయబడాయని కాదు, కానీ మరలా దేవుడు మిమ్మల్ని సమకూర్చే సమయం ఉంది. 70 సంవత్సరాల తర్వాత మరలా నేను సమకూరుస్తానని ఒక ప్రవక్తని అక్కడ ఎహెస్కేల్ ఎప్పుడమ్మా చెరలో నుండి దేవుని ప్రజలకి సేవ చేసిన ప్రవక్త ఆయన ఈ మాటలు చెప్తున్నారన్నమాట. వాళ్ళు వెళ్ళిన స్థలంలోని ఎక్కడైతే బబులోన్ దేశానికి చెరగని పోయిన తర్వాత వారి మధ్య మాట్లాడుతున్నాడంటే వారు అనుకుంటున్నారంట, వారి జనుల మధ్య ఏంటంటే వీరు యెహోవా జనులే కదా, వారి దేశం నుంచి వచ్చిన వారే కదా అని చెప్పటం వలన ఏమవుతుందంట? దేవుని పరిశుద్ధ నామము అన్యజనుల మధ్య ఏమవుతుందంట? దూషణ పాలు అవుతుంది. మీరు నా నామానికి ఎట్లాగా దూషణ పాలు చేశారంట? మీరు క్రియల వల్ల, మీ ప్రవర్తన బట్టి ఏమైందంటే నీ శిక్ష విధించటం వలన ప్రజలు తెలుసుకున్నారంట. తెలుసుకొని ఏం చెప్తున్నారంట? ఆయన పరిశుద్ధ నామము ఏమైందంట? దూషణ పాలు అయిపోయింది. అందుకే నేను మరలా మిమ్మల్ని రప్పిస్తాను, వాగ్దానాలు బట్టి. కానీ ఎందుకు మేము రప్పిస్తానంటే మళ్ళా జనుల మధ్య నా పరిశుద్ధ నామము దూషింపబడిందో, అపరిశుద్ధం అయిపోయిందో వారి మధ్య మరలా నా నామాన్ని ఏం చేసుకోనంట? పరిశుద్ధపరచుకుంటా. దాని కొరకు నేను మరలా మిమ్మల్ని రప్పిస్తాను అని చెప్తాను. చూడండి, యెషయా రాసిన గ్రంథం 43వ అధ్యాయము ఒక మాట చూసుకుందాము. 43వ అధ్యాయము యెషయా గ్రంథము 43:7వ మాట నుంచి చదువుతాను. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించదును. అంటే చూడండి, మనం చాలాసార్లు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ఏ నామం చేస్తూ ఉంటామో? యేసునామం చేస్తూ ఉంటాం. పరలోకము ప్రార్థనలో ఏం చేస్తుంటే పరలోకముందు మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచును. దావీదు కీర్తనలో చాలా ఏంటుంటాయంటే, నీ నామం సన్నుతింపబడును గాక, నీ నామము హెచ్చయును గాక, నీ నామము నీ మహిమ ప్రభావములు చెల్లును గాక కదా. అట్లాగా ఆయన నామానికి ఏం చేశానంట? ఆయన చాలా ఘనమైన నామం ఉంది కదా. ఆయన నామం మహోన్నతమైన నామం. కాబట్టి ఏమవుతుందంట? దేవుడు సృష్టి అంతా సృష్టించినప్పుడు కూడా ఆకాశములు సర్వ సృష్టి ఆయన చేత్తో చేసిన మనము కూడా ఏమంట? దేని కొరకు నిర్మించుకున్నాడంట ఆ దేవుడు? నీవు నేను ఎందుకంట? నా
మహిమ నిమిత్తం, ఫర్ హిస్ గ్లోరీ కదా. మన జీవితాలు కూడా ఆయన మహిమ కొరకు నిర్మించుకున్నాడంట. ఆయన సృష్టించిన ఆకాశ మహాకాశములు కూడా ఆయన మహిమను ఏంటంటే ఆయన ప్రభావంను వివరించుచున్నాయి. మనం పరిశీలించి ఆకాశాన్ని, భూమిని, అంతరిక్షాన్ని అవన్నీ చూస్తే అందులో ఆశ్చర్యపోయేటంట ఏం చేస్తుంటే ఆయన మహిమను, ఆయన ప్రభావాన్ని తెలియజేసి వివరిస్తున్నాయంట. అంతా కూడా ఆయన మాటకి లోబడుతుంది, ఆయనకి మహిమ చెల్లిస్తుంది. కానీ ఆయన చేతితో, మాట చేత చేసినవన్నీ కూడా కదా, సృష్టి అంతా మాట చేత చేయించి ఆయనలో. కానీ ఒక్క మనుషుల్ని మాత్రమే ఆయన చేతితోని, ఆయన రూపంలో, ఆయన స్వభావంలో చేసుకున్న మనుషులు మాత్రమే ఏంటంటే ఆయన నామానికి మహిమ చెల్లించలేకపోతున్నాం. మనం నీ నామం హెచ్చగా ఆరాధనలో కానీ, మన ప్రార్థనలో కానీ అట్లాగే చెప్పేస్తే ఆయన నామం హెచ్చైపోదు, ఆయన నామానికి మహిమ ఎలాగైపోదు. కానీ ఎట్లాగవుతుందంట, ఇంకేంటంట మన జీవితాల ద్వారా, మన బ్రతుకుల ద్వారా మనం జీవించినట్లయితే, దేవుని కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించినట్లయితే దాన్ని బట్టి ఏమవుతుందంట ఆయన నామానికి అంటే ఘనత చెల్లించబడుతూ ఉంటుంది. చూడండి, ఏ నామంలోని ఇంకా అంటే యేసు నామంలో ఏం చేస్తామంటే ఏ నామంలోని రక్షణ లేదు. బాప్టిజము ఆయన నామంలోనే, ప్రార్థన ఆయన నామంలో, మనం పొందుకున్నవన్నీ ఆయన నామంలోనే ఉంటాయి. అది గుర్తించారు కాబట్టి పరలోకంలోని చూడండి, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం తీద్దాము. 4వ అధ్యాయము 10వ మాట చూడండి. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడైన ఉండు వాణ్ణి ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టియే సృష్టింపబడెను కనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొంద నర్హుడవు. ఎవరట అర్హుడు? అసలు మహిమ, ఘనత, ప్రభావములు పొందవలసిన ఎవరట? దేవుడే కదా. వారి తమ కిరీటములు ఆయన సింహాసనం ఎదుట వేసిరి. అట్లాగే చూడండి 5వ అధ్యాయము కింద 11వ మాటలోని, మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వాటి లెక్క ఎన్నున్నామా? కోట్ల కొలదిగా ఉండెను కదా. వారి వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొంద నర్హుడని గొప్ప స్వరములతో చెప్పుచుండరంట. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రింద సముద్రంలోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి, గొర్రెపిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావములు యుగయుము ఎప్పటి వరకమ్మా? యుగ యుగములకు కలుగును గాక అని చెప్పుట వింటిని. మన జీవితాల్లో కదా, మన బ్రతుకుల్లో మనకున్న ఈవులన్నీ, మన కుటుంబము, పిల్లలు, మనకు కలిగిన ఆస్తి, ఐశ్వర్యము, బలము, ఆశీర్వాదములు, తలాంతులు ఏవైతే అవన్నీ ఏ శరీరయు ఆయన యందు అతిశయింపకుండా ఏంటంటే అన్నీ ఆయన వల్ల పొందుకున్నాం. ఆయన వల్లనే మనం పొందుకున్నాము, జీవిస్తున్నాం. కనుకే ఆయనకి మాత్రమే మన జీవితాల్లో ఎల్లప్పుడూ ఆయన అర్హుడై ఉన్నాడు. కాబట్టి 29వ కీర్తనలో ఇందాక మనం చదువుకునే ఏంటంటే ఆయనకి చెందవలసిన మహిమయు. అందుకే ఏంటంటే ఏ విషయంలోని కూడా మనం గర్వులు అయిపోకూడదు, గర్వం మన జీవితాల్లోకి రాకూడదు. ఇంత కష్టపడి నేనే చదివించాను, నా కష్టార్జితమే ఇదంతా, ఇంత ఐశ్వర్యము, బిడ్డలు సెటిల్ అయిపోయారు, ఇదంతా నా వల్లే అని చెప్పి ఈ సుమంత కూడా ఏంటంటే మనలోని గర్వము రాకుండా ఉండటానికి దేవుడు ఏం చేశాడంట? సమస్తము కదా. దేవుడు ఆయన నామం విషయంలో చాలా రోషం గలవాడంట కదా. అందుకే చూడండి యెషయా రాసిన గ్రంథంలో నా మహిమను ఏంటంటే ఎవ్వరికి ఇవ్వడానికి ఇష్టపడే దేవుడు కాదంట. అట్లాగిస్తే దాన్ని ఏమంటాడంట దేవుడు? 42 తీద్దాము. 42 యెషయా 42 8 నేను చెప్తాను, చదువుతున్నాను చూడండి. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేను
ఇచ్చువాడును దేవుడు రోషం గల దేవుడు అంట. ఏ మనుషునికి కూడా ఆ క్రెడిట్ ఇవ్వడానికి ఇష్టపడడంట. దేవుడు పరిశుద్ధ నామం ఇందాక చదువుకున్నాం కదా, ఆయన నామం దోషం పాలైనప్పుడు ఏమైందంట, నేను చింత నొందుతున్నాను. ఏమన్నాడు, నేను దుఃఖిస్తున్నాను, నేను బాధపడుతున్నాను అని చెప్తుంటాడు. చూడండి అట్లాగే 48వ అధ్యాయము 11వ మాట చూద్దాము. నా నిమిత్తమే అలాగూ చేసేదనో, నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చువాడను కాను అంట. ఎట్లా తీసుకోకూడదంట, ఆయన మహిమ ఎవరికి, మనుషులకి ఇవ్వకూడదు కదా. ఏంటంటే ఏ విధమైన విగ్రహాలకి మనము చూపించి వాటికి అర్పించకూడదంట. దాన్ని అట్లాగే మనము తీసుకున్నట్లయితే ఆయనకి చెందవలసిన మహిమ దాన్ని విగ్రహారాధనతో దేవుడు పోలుస్తున్నాడంటే. అందుకే ఏం చేయాలంట, మనం దేవుని నామాన్ని 10 ఆజ్ఞల్లోని ఆయన ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రాన్ని ఇస్తూ ఏంటంటే ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదంట. చాలా సార్లు అంటే ఈ బైబిల్ గ్రంథాన్ని రాస్తున్నప్పుడు యాహవే అన్న మాట రాయడానికి కదా, రాసేటప్పుడు అంట యాజకులు ఏం చేసేవారంట, యావే అన్న మాట ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు లేచి వాళ్ళు శుభ్రపరచుకొని స్నానం చేసుకొని మరలానే రాస్తూ ఉండేవారంట. యావే అన్న మాట రాయడానికి ప్రతిసారి అది ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు కూడా వెళ్ళి చేశారు. కానీ ఈ రోజుల్లో చాలామంది పిల్లలు ఓ మై గాడ్ అంటూ ఉంటారు, ఓ జీసస్ అంటుంటారు. కొన్ని చిన్న మూవీస్లో కానీ కార్టూన్ మూవీస్లో కానీ చాలాసార్లు దేవుని మాటను చాలా ఈజీగా ఉచ్చరించడానికి త్వరపడుతూనే ఉంటారు. పేరులో ఏముందిలే అని అంటే పేరును బట్టే కదా. చూడండి, ఎందుకు కుక్క పేరుని పంది పేరుని తిట్టడానికే వాడుతూ ఉంటాం, ఎందుకంటే దానికి ఇచ్చిన ప్రాధాన్యత అది కదా. అట్లాగా ఏంటంట, మనం దేన్నైతే దేనికైతే ఎక్కువ విలువనిస్తామో వాటిని ఎక్కువ గణపరచడానికి ఇస్తాం. ఒకవేళ దేవుని మాటని ప్రవక్తలు ఏం చేసేవారంటే ఆయన నామాన్న అబద్ధాలు ప్రవచించారంట. ఇర్మియాను ముందుని యెషయా గ్రంథంలోని యెషయా ప్రవక్త మీ మీదకి ఏంటంట నాశనం వస్తుంది, మీరు మీ జీవితాలను సరిచేసుకోకపోతే, విధేయులు అవ్వకపోతే మీరు చెరలోకి వెళ్ళిపోతారని ప్రకటన చేస్తున్నప్పుడు వారి మధ్య కూడా అబద్ధ ప్రవక్తలు లేచి అన్నారంట, ఖడ్గమేమీ రాదు, మీ మీదకి ఏ కరువు రాదు, ఖడ్గం రాదు, ఎవరూ రాదని చెప్పి అబద్ధ ప్రవచనాలు చెప్తూ ప్రజల్ని ఏంటంటే మోసపరుస్తూ ఉన్నారంట. ఆయన నామమున ఏంటంటే అబద్ధ ప్రవచనాలు చేస్తూ ఉన్నారంట. వారిని దేవుడు అంటే నేను పంపనే లేదు అంటుంటాడంట. అట్టి విధంగా ఏంటంట చేయకూడదంట. మనం దేవుని నామాన్ని ఒట్టు పెట్టకూడదంట. దేవుని నామం చాలా పరిశుద్ధమైనది, ఘనమైనది. దాన్ని పరిశుద్ధపరచాలి, చాలా జాగ్రత్తగా మనం ఉచ్చరించాలి. కానీ దాన్ని ఈ రోజుల్లో పిల్లలందరూ దేవుని చిత్తం అట్లాంటి దేవునికి సంబంధించిన మాటలన్నీ కూడా అంటే చాలా జాగ్రత్తగా మనము తీసుకోవాలంట. చూడండి, దేవుని నామము ఎప్పుడు మన జీవితాల్లో దూషణం అవుతుందంటే ఒక మాట చూసుకుందాము. 1 సమూయేలు 2 సమూయేలు 12:14 ఏ విధంగా అవుతుందంటే మన జీవితాల్లోని 2 సమూయేలు 12 గట్టిగా చదవండి అక్క, 12:14 అక్క. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారమ్మా? దావీదు కోసం నాతాను ప్రవక్త వచ్చి దావీదు జీవితంలోని అంత ధర్మశాస్త్రాన్ని ప్రేమించిన వాడు, అన్ని కీర్తనలు రాసినవాడు, ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తున్నాడు. ప్రీతికరం అంటాడు, అపరంజి కంటే వెండి కంటే నీ ధర్మశాస్త్రమే నాకు మెన్న అయినది, గొప్ప అయినది, దానికి మించింది నా జీవితంలో లేదు. అన్ని మాటలు మాట్లాడిన దావీదు కూడా ఏం చేస్తాడంట, దేవుడు ఇక్కడ ఏం రాయించాడంట, బెత్సెబా విషయంలో తప్పితే దావీదు అన్ని విషయంలో క్లీన్ చీట్ ఇచ్చేస్తాడు దావీదుకి. కానీ ఒకప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, దావీదు పాపం చేసినప్పుడు మామూలుగా జీవితాన్ని గడిపేస్తున్నాడు. మామూలుగా జీవితాన్ని గడిపిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, విడిచిపెట్టాడు. నా చిత్తానుసారుడే మనుషుని నేను కోరుకున్నాను, నా హృదయానుసారుడు అని చెప్పి పాపం చేస్తున్న ఎంత ఇష్టమైనప్పటికీ దేవుడు ఏంటంటే పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని
ప్రేమించే దేవుడు కాదు. నాతాను ప్రవక్తను పంపించి ఎట్లాగైతే దావీదు గొర్రెల కాపరులు కాబట్టి వితౌట్ కన్ఫ్యూజన్ గొర్రెల కాపరికి సంబంధించిన ఉపమానే చెప్పించిన తర్వాత బాగా క్లియర్గా అర్థమైంది. ఆ తర్వాత నాతాను చెప్తాడు, ఆ మనుషుడు నీవే అని చెప్పగానే వెంటనే పశ్చాత్తాపడుతూ ఉంటాడు. పశ్చాత్తాపడి తెలుసుకుంటాడు. కానీ పశ్చాత్తాపడిన తర్వాత నీ కుమారుడు ఎవరైతే పుడతాడో వాడిని చనిపోతాడని చెప్పిన తర్వాత ఇంకొక మాట చెప్తూ ఉంటాడంటే, యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు. అంటే నీ శత్రువులు దూషించడానికి, ఎవరిని దూషించడానికి? యెహోవాన్ని, దేవుణ్ణి దూషించడానికి నువ్వు ఒక అవకాశం వచ్చిందనమాట. అప్పటి వరకు దావీదు ఏంటంటే శత్రువుల గుండెలోని సింహస్వప్నం అంటారు. అవునమ్మా? చిన్నప్పుడు ఎప్పుడో ఈ మాట నిన్నాను. అంత గుండె దడ అనమాట. దావీదు రాజుగా ఇజ్రాయెల్ దేశానికి ఉన్నంత వరకు ఏంటంటే రక్తాన్ని ఒలికించాడంట అన్నీ. అందుకే మందిరాన్ని కట్టడానికి దేవుడు అంగీకరించలేదు, అంతటి చేశాడు. ఆ తర్వాత వచ్చిన సొలొమోను ఆ తండ్రి ఇచ్చిన సమాధానాన్ని బట్టి రాజ్యంలో ఏటి బిజీ అయిపోయాడంట. మందిరాన్ని కట్టడం, లేదంటే మందిరాన్ని కట్టాడు, అంతఃపురాన్ని కట్టాడు. అట్లా ఆ బిజీలో ఉండిపోయాడు. ప్రసంగిలో ఉంటుంది కదా, ఆ బిజీలో ఉండిపోయాడు. అంటే అప్పుడు వరకు క్షేమము, సమాధానము, ఏ శత్రువు కూడా మళ్ళీ రాజ్యం మీదకి అంత దడ పుట్టించాడు అన్నమాట. అట్లాంటి వారికి ఏం చేశాడంట? శత్రువులకి ఒక అవకాశం ఇచ్చాడంట. ఏంటంట? హేతు ఇచ్చాడంట. ఆయన నామంన దూషించటానికి ఇంత అంత అని చెప్పే దావీదు ఏంటంటే ప్రజలకు తెలియదా? శత్రువులకి ఎప్పుడు కాసుకొని ఉంటారు. పాపం చేయటం వల్ల మన జీవితాల్లో ఏమవుతుందంట? దేవుడికి అన్యజనులు మనం దూషించటానికి కారణమవుతుందంట. మొదటిది ఏం చేయకూడదంట? పాపము చేయకూడదు. మన జీవితాల్లో పాపానికి మనం చోటిచ్చినప్పుడల్లా అప్పుడు ఏమంటే దావీదు ఏం చేశాడంట? ధర్మశాస్త్రం కొరకు అన్ని మాటలు మాట్లాడి మొదట 3 పరుని దేనిని ఆశించుద్దంటే ఎవరంట? ఊరియా భార్యని ఆశిస్తాడు. తర్వాత ఉద్దేశపూర్వకంగా ఏం చేస్తాడంట? చంపిస్తాడు, వ్యభిచారం చేస్తాడు. అంటే ఏమైంది అక్కడ? 10 ఆజ్ఞల్లో 3 ఆజ్ఞలు ఉల్లంఘించేశాడు. అసలు 9 పాటించి 1 ఉల్లంఘిస్తేనే అసలు మొత్తానికంతా కొట్టివేసినట్టు, ధర్మశాస్త్రం పాటించలేనట్టుంటే అక్కడ దావీదు ఏం చేశాడు? మొత్తం 3. అది తెలియక అన్నీ తెలిసే కదా. పాపము బలహీన సమయంలో మనిషిని అటు విధంగా చేసేస్తుందంట. ఇక్కడ ఏమైందంట? అప్పుడు రాజులందరికీ హేతువా కలుగజేసింది. పాపాన్ని మన జీవితంలో చోటు చేసినట్లయితే కదా, అప్పుడు ఏమవుతుందంట? దేవుని నామానికి అవమానం అంట, దేవుని నామానికి దూషణ. మనం దేవుని నామానికి ఘనత తేలేకపోయినా పర్లేదు, కానీ మనల్ని బట్టి అన్యజనుల్లోని శత్రువుల్లోని ఏంటంటే జరగకూడదంట? అవమానము, దూషణ జరగకూడదు. విలాప వాక్యములు తీయండి. అట్లాగా 3వ అధ్యాయము విలాప వాక్యములు 3వ అధ్యాయం. శత్రువు దేన్ని కనిపెడుతూ ఉంటాడంట? ఎప్పుడు మనకి సిగ్గు కలిగించాలని, మనం అవమానం నొందుకోవాలని కనిపెడుతూ ఉంటాడంట. చూడండి 3వ అధ్యాయం 15వ మాట. త్రోవను వెళ్ళు వారందరూ నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు. అమ్మ తీసారమ్మా విలాప వాక్యములు 2వ అధ్యాయము 15వ మాట, పేజ్ నంబర్ 682. వారు యెరూషలేము కుమారిని చూచి పరిపూర్ణ సౌందర్యం గల పట్టణమనియు సర్వభూ నివాసులకు ఆనందకరమైన నగరి అనియు జనులు ఈ పట్టణమును చెదరు. నీ శత్రువులందరూ నిన్ను చూచి నోరు తెరచెదరు. వారు ఎగతాళి చేసి పండ్లు కొరుచు దాన్ని మృంగివేసి ఉన్నారు. ఏం చెప్తున్నారంట అక్కడ? ఇందాక యెహెజ్కేలు గ్రంథంలో అనుకున్నాం, వీరి యెహోవా ప్రజలే కదా ఇక్కడికి వచ్చి ఉన్నారని. ఏంటని చేస్తారంట? ఎట్లాగైతే దేవుణ్ణి దూషించటానికి, దేవుని నామాన్ని దూషణ పాలు చేయడానికి ఆ ప్రజలు ఎట్లాగైతే అయ్యారో, ఇక్కడ ఏమనుకుంటున్నారంట? పరిపూర్ణ సౌందర్యం గల పట్టణం. దేని కొరకు ఇర్మియా రాస్తున్నాడంట? ఇందాక చెరలో ఉన్న ప్రవక్త రాసిన ప్రవచనం మనం చూసాం మాటలు. ఇది ఇర్మియా ఎవరిని చెప్తున్నాడంట? ఇర్మియా అక్కడే ఉండి ఈ పట్టణాన్ని చూస్తూ విలపిస్తున్నాడు, రోధిస్తున్నాడు. ఎన్నాళ్ళ నుంచో ప్రవచిస్తున్నాను, ప్రజలు ఈ దేవుని తట్టు తిరగకుండా దానివల్లనే ఈ నాశనము, ఈ తీర్పు వచ్చిందని చెప్పి ఇర్మియా ప్రలాపిస్తున్నాడు కదా. దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు, ఎలుగెత్తి ఏడుస్తూ అంటున్నాడు ఏంటంట? అన్యజనులందరూ కదా, అన్యజనులందరూ వచ్చి చప్పట్లు కొడుతున్నారంట. పరిపూర్ణ సౌందర్యం గల పట్టణమని. దేనికి పేరమ్మా? యెరూషలేము పట్టణానికంట. సర్వభూనివాసులు ఆనందకరమైన నగరమనియు జనులు ఈ పట్టణం గూర్చిగా చెప్పి ఉన్నారంట. చూడండి మొదటి అధ్యాయంలో ఒక ఉంటుంది, అన్యజనులో
ఘనతకెక్కినది అంట. అన్యజనుల మధ్యలో ఘనత ఎక్కిన పట్టణము యెరూషలేము పట్టణం అంట. అటువంటి పట్టణం ఏమైపోయిందంట? విధవరాలు బండి ఎంత నాశనం అయిపోయిందంట, ఏమీ మిగలలేదంట, వారికంటూ ఏమీ లేదంట కదా. అట్లాగే నాశనం అయిపోయి రాళ్ళు రప్పలు గచ్చపొదలు ముళ్ళపొదలు మాత్రమే మిగిలింది. అంత ఘోరంగా శత్రువు నాశనం అయిపోయినట్టు ఏం చేస్తారంట, శత్రువులు ఏం చేస్తున్నారంట, చూస్తూ అపహసిస్తున్నారంట, ఎగతాళి చేస్తున్నారంట, చప్పట్లు కొడుతున్నారంట, గేలి చేసి తల ఊచెదరు. నా శత్రువుల యందు అందరూ నిన్ను చూచి, ఎవరిని చూసి అంట, యెరూషలేము పట్టణాన్ని చూచి నోరు తెరిచుచు ఎగతాళి చేసి పండ్లు కొరుకుచు మింగు. ఇదే కదా మనం కనిపెట్టినది. శత్రువు ఏం కనిపెడుతున్నాడు? నువ్వు నేను ఎప్పుడు పడతామని కదా. వారు కనిపెడుతున్నది ఏంటంట, ఎప్పుడు పడతాడో ఆత్మీయ జీవితంలోని ఏంటంట వాడికి సంతోషము కదా. ఆ వాడిని సిగ్గుపరచడానికన్నా మనం ఏం చేయాలంటే వారి పన్నాగము మన జీవితంలో కదా, అట్లాగా అది నెరవేర్చబడటానికి ఏం చేయాలంటే మన జీవితంలో పాపానికి చోటు ఇవ్వనేకూడదు. ఇదే కదా మనం కనిపెట్టిన దినము. అది తటస్థించండి, సంతోషిస్తున్నాడంట, ఆనందపడుతున్నారట. వారందరూ చూసి యోచించిన కార్యము మనము చూచి ఉన్నామని అనుకునేదరంట. చూసారా, శత్రువు మన ఎడల ఏం చేస్తున్నాడంట, ఎప్పుడు ఎవరిని గర్జించు సింహం వల్లే మృంగుదనా అని గర్జించు సింహం వల్లే తిరుగుతున్నాడంట. అవకాశం దొరకాలే కానీ దేవుని నామాన్ని దూషణ పాలు చేయడానికి, మన జీవితాల్లో దేవుని ప్రణాళికలు జరగకుండా ఉండటానికి, ఆపివేయటానికి శత్రువు ఎల్లప్పుడూ మన జీవితంలో కనిపెట్టుచున్నాడని. చూడండి, ఇంకొక మాట మనం చూసుకుందాము. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము. సంసోను గురించి మనం అందరూ ఎప్పుడు విన్న మాటలే. మరి ఒక్కసారి న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 23 నుంచి నేను చదువుతాను. ఫిలిస్తీన్లు సర్దార్లు మన దేవత మన శత్రువైన సంసోను మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోన్ను మహాబలి అర్పించుటకు పండుగ ఆచరించుటకు కూడుకొనిరి. జనులు సంసోన్ను చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడు, మనలో అనేకులను చంపిన వాడినైనా మన శత్రువును ఏం చేసిందంట. సంసోనే మామూలుడు కాదు కదా, మన పట్టణములని పాడు చేసి మన దేశాన్ని పాడు చేసిన వాడు, మనలో అనేకులను చంపినవాడు అంట. చూడండి, చంపినవాడు మన శత్రువు అంట. శత్రువు మనము ఏంటంటే దేవునితో ఉంటున్నప్పుడు మనం ఏంటంటే లోకానికి శత్రువులు అయిపోతూ ఉంటామంట కదా. మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుచు తమ దేవతలను స్తుతించారంట. ఇదే ఎవరికంటే దేవుడు తన మహిమను ఏ విగ్రహానికైనానో ఏ దేవతకైనానో అర్పించడానికి ఇష్టపడే దేవుడు కాదంట. ఏం జరిగింది అక్కడ? ఏది జరగకూడదో అదే జరిగిందంట కదా. వారి హృదయములు సంతోషంతో నిండి ఉండగా శత్రువు పట్టుబడ్డాడని చెప్పి శత్రువు ఏంటని చేస్తున్నాడంట, ఆనందిస్తున్నాడంట. మనసును పరిహాసం చేయుటకు, ఏం చేయడానిక, ఎగతాళి చేయటానికి, ఏదైతే కనిపెడుతున్నారో అది చేయటానికి సంసోన్ని ఆ బందీ గృహంలో తిరగలేదు అందుడైపోయిన వాడిని తీసుకొచ్చి రండి మనం ఇక్కడ ఏం చేద్దామంట, పరిహాసము చేద్దాం చేయుటకు సంసోనును పిలిపించదాం రండని సంసోను బందీ గృహంలో నుండి పిలువనంపిరి అంట. ఇప్పుడు నీవు నేను పాపంలో పడిపోయినప్పుడు, దేవుని నామానికి అవమానకరంగా మన జీవితాలు ఉన్నప్పుడు అపవాదికి సంతోషం. ఏదైతే అపవాది కనిపెడుతున్నాడో, ఏదైతే ఆశిస్తున్నాడో మన జీవితంలోని ఏంటంటే ఆయన నామానికి అవమానం తెచ్చే వారంగా మనము ఉండే వారంగా మనం ఉంటాం. మన జీవితాల్లో దేవుని నామానికి ఘనత తెచ్చే వారంగా ఉండాలి. కానీ అది మనం చేయడానికి ప్రయాసపడాలి. అది ఎట్లా జరుగుతుందంట, మనము ఆయన కొరకు పరిశుద్ధంగా, నమ్మకంగా, యథార్థంగా జీవించినట్లయితే అది మనం చేయగలం. చూడండి, 1 తెస్సలోనికలు రాసిన పత్రిక ఇంకొకటి చూద్దాం. మొదట ఏంటంటే దేవుని నామానికి అవమానపరచడానికి మనం చేయకూడదు ఏంటంటే పాపమునకు మన జీవితంలో అవకాశము ఇవ్వకూడదు. 1 తెస్సలోనికలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12 నుంచి చదువుతాను చూడండి. 4:12. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువ అభివృద్ధి నొందుచుండవలెనని సంఘమునకు వెలుపటి వారి ఎడ్ల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదివా. అక్కడితో 6 చూడండి. సంఘం వెలుపటి వారి ఎడ్ల ఏం చేయాలమ్మా, మనము మర్యాదగా ప్రవర్తించాలి. అట్లాగే ఉంచండి. 1 తిమోతి రాసిన పత్రిక 3:7.
చూడండి, మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘం వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడే ఉండవలను. కొలసీలు రాసిన పత్రిక 4:5 ఎవరైనా తీస్తే చదవండి. అన్నీ ఒక్క మాటే చెప్తే చెప్పండి అక్క. ఇక్కడ ఈ మూడిట్లోని దేని కొరకు మాట్లాడుతున్నారమ్మా? విశ్వాసుల కొరకు మాట్లాడుతున్నారు. విశ్వాసులు ఎట్లా ఉండాలంటే వెలుపటి వారి ఎట్లా అంటే బయట ఉన్నవారట, అన్యజనుల్లోని. లోపల విశ్వాసుల మధ్య మన ప్రవర్తన బాగుండాలి, సాక్ష్యం కాపాడుకోవాలి, అట్లాగా ఉండాలి. వెలుపటి వారు లోపలికి వచ్చేటట్టు, సంఘంలో ఆకర్షించబడినట్టు, దేవుని చెంతకు వచ్చినట్టు, దేవుని రాజ్యానికి వారసులు అవునట్టు కూడా ఎట్లా ఉండాలంటే మనము మన ప్రవర్తన మర్యాదగా మనం ఉండాలంట. ఇంకోటి ఏంటంటే జ్ఞానం కలిగి నడుచుకొనిడి అంట. ఇంకోటి ఏంటంటే మంచి సాగు. 3 రిఫరెన్సుల్లో ఏం చూసుకున్నామంట? మర్యాదగా ఉండాలి, జ్ఞానం కలిగి నడుచుకోవాలి, మూడోది ఏంటంట మంచి సాక్ష్యము పొందుకొని ఉండాలంట. పౌలు గారు అంటూ ఉంటారు కదా, సఖ్యమైతే అందరితో ఏంటంటే సఖ్యం అవ్వదంట. ఏమవుదమ్మా? సఖ్యం అవ్వదు. కానీ సఖ్యమైతే వీలున్నంత మట్టుకు, మీ పరిధిలో ఉన్నంత వరకు, మనం చేయగలిగినంత మట్టుకు కూడా ఎవరితో ఉండాలి? సమాధానంగా ఉండటానికి మనము ప్రయాసపడాలంట. చూడండి, ఆదికాండము 13వ అధ్యాయము మనము సఖ్యముగా ఉండాలంట. మన జ్ఞానం కలిగి ఉండాలి, బయట వెలుపటి వారితో మన ప్రవర్తన మర్యాదగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. చూడండి, 13వ అధ్యాయంలోని ఆదికాండము 13వ అధ్యాయము అక్క ఎవరైనా ఉంటే మీరు తీస్తే చదవండి అక్క. అక్క 5వ అధ్యాయం నుంచి చదవండి, 5వ మాట నుంచి. అమ్మ, అబ్రహాంతో కూడా వెళ్ళిన లోతునకు గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రహాం పశువులు కాపర్లను, లోతు పశువులు కాపర్లకు కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజీలు ఆ దేశంలో కాపురం ఉండిరి. కాబట్టి అబ్రహాము, మనము బంధువులం కనుక నాకును నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు కలహము ఉండకూడదు అని ఇక్కడ మనకు అందరికీ తెలుసు, చాలాసార్లు తెలుసుకున్నాం. ఇద్దరు ఆస్తిపరులే కదా. అబ్రహాంకి బోల్డంత ఆస్తి, గొర్రెల కాపర్లు అన్నీ ఉన్నాయి. ఏమైందంటే విస్తారమైన ఆస్తి ఉండడం వల్ల ఈ గొర్రెల కాపర్లకి, లోతు గొర్రెల కాపర్లకి, అబ్రహాం గొర్రెల కాపర్లకి ఏమైందంట? కలహం, గొడవ వచ్చిందంట. అది సరిపోవట్లేదంట, వారు ఉన్న ప్రాంతానికి గడ్డి మేయడానికి గొర్రెలకి సరిపోవట్లేదనమాట. దానివల్ల గొడవ వచ్చిందని అబ్రహాం వరకు వెళ్ళిన తర్వాత అబ్రహాము పెద్దవాడు కదా అని చెప్పి నేను ఇటు వెళ్తాను, నువ్వు అటు వెళ్తానని లోతుకి చెప్పలేదు. ముందుగా ఏం చేశాడంట? పెద్దరికాన్ని, ఆత్మీయతను చూపించి నువ్వు ఎటు వెళ్తే నువ్వు అటు, నువ్వు తూర్పుకి వెళ్తే నేను ఇటు వెళ్తాను, నువ్వు వెస్ట్కి వెళ్తే నువ్వు లెఫ్ట్కి వెళ్తే నేను రైట్కి వెళ్తానని అన్నాడు. చూడండి, ఇంకొక మాట ఉంచండి, 7వ మాట దగ్గర, ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీలు ఆ దేశంలో కాపురం ఉండే. అసలు ఈ గొడవల మధ్య ఆ మాట ఎందుకు రాశారు? ఆ పైనే రాయొచ్చు, పక్కనే రాయొచ్చు, ఇది అయిపోయి కన్నా రాయొచ్చు. ఎందుకు రాశారు అంటారు అమ్మా? చెప్పాలి, గట్టిగా చెప్పండి సిస్టర్. ఆ మాట అసలు అక్కడ కనెక్షన్ లేదు, అది తీసేసినా ఉన్నా లేదని లేదు. కానీ దేవుని గ్రంథంలో ఇది మనం రాసింది కాదు, మనుషులు ఎవరు రాసింది కాదు. కానీ ఎందుకు పెట్టారంటమ్మా? వాళ్ళు ఏం చూస్తున్నారంటే ఇద్దరు విశ్వాసులు గొడవ పడుతున్నారు, అన్యజనులు ఉన్నారని. వారు ఒక అవకాశం కొరకు వేచి ఉన్నారు కదా. మనం నమ్ముకున్న దేవుళ్ళు నిజమైన దేవుళ్ళు కాదని వీరిరువురు నిజమైన దేవుడు, సజీవగల దేవుడు, సర్వశక్తి గల దేవుడిని విశ్వాసం ఉంచుతున్నారు. మన దేవుళ్ళు కాదే అని అంటున్నారు. ఇప్పుడేమోని ఆకాశాన్ని భూమిని సృష్టించింది దేవుడు, వారి దేవుడు అంటున్నారు. వాళ్ళు అనుకుంటారు ఇట్లాగా. ఇప్పుడు చూస్తే వీళ్ళేంటంటే గొర్రెల ఆస్తి కోసము ఇట్లాగా దెబ్బలాడుకుంటున్నారని వేచి ఉంటున్నారు.
వేచి ఉండి ఆ తర్వాత ఏం చేస్తారు, వాళ్ళ మధ్యకి వెళ్ళి ఏంటంటే వారికి విస్తారమైన ఆస్తి కలిగింది, దాన్ని దోచుకోవడానికో ఏదో చేయటానికి అపవాది ఎట్లాగన్నా దొంగతనం చేయటకు, హత్య చేయటకు, నాశనం చేయటకు మాత్రమే వచ్చును. అట్లాగే ఏం చేస్తున్నారంట, పెరిజ్జీలు కనానీలు ఉన్నారని ఏం చెప్తున్నారంట, అపవాది ఎప్పుడు మన జీవితంలో ఒక అవకాశం కొరకు పొంచి ఉన్నాడన్నమాట కదా. ఎప్పుడు ఒక అవకాశం కొరకు మనం ఎప్పుడు పడిపోతామా. అందుకే ఏంటంటే వెలుపటి వారి ఎడల మనం ఎట్లాగ ఉండాలంట, మర్యాదగా ఉండాలంట, మంచి సాక్ష్యం గలవారే ఉండాలంట కదా. మన పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు బాల్ పడిపోయిందేనో, లేదంటే మన పువ్వులు కోసుకొని వెళ్ళిపోయారనో, చెత్త వేసారనో ఒక మాట మనం త్వరపడి మీరు మాట్లాడేయకూడదు. కానీ ఏంటంట దేవుని ప్రార్థన ఆ టైంలో ఏంటంట ఏం చేశాడంట, అబ్రహాము తగ్గాడు. పెద్దవాడు అయినప్పటికీ తగ్గి నువ్వు తీసుకో, ఏది కావాలంటే నువ్వు అది తీసుకో కదా. సమాధానపరచువారు ధన్యులు అంట. ఏమంట, బ్లెస్డ్. దేవుడికి తెలుసు నేను గొప్ప చేస్తాను, వాగ్దానాలు ఉంటాయి. ఆ ఆస్తి మీద కన్నులు పెట్టలేదు, కానీ ఏం చేశాడంట, దేవుడు వాగ్దానాలు గొప్ప జనంగా చేస్తానన్నాడు, నీ నామాన్ని గొప్ప చేస్తానన్నాడు, నీ బిడ్డల్ని దీవిస్తానని ఆ వాగ్దానం మీద పట్టుకున్నాడు. ఈ ఆస్తి ఏ పాట అని అనుకున్నాడు, వాటి మీద మనసు పెట్టేదన్న సాక్ష్యం. అందుకే తర్వాత అబ్రహాం కొరకు ఏం చెప్తారు, నీవు మా మధ్య ఎట్లా నివసించావని అంటారు. ఎట్లాగంట, ఎంత మంచి సాక్ష్యం పొందుకుంటాడు. అన్య దేశంలోని నీవు మా మధ్య ఉన్నప్పుడు అంతా నువ్వు ఎట్లాగున్నావు, నీవు మహారాజు వలె నీవు ఉన్నావని. రేపొద్దున మన ఇంట్లోని గొడవలు రాత్రంతా గొడవలు వినిపించి మన ఇంట్లోని తెల్లవారు లేసి బైబిల్ పట్టుకొని గబగబగా మన దేవుని సన్నిధికి వచ్చేస్తే ఏమనుకుంటారమ్మా జనాలు చూసి, అన్యజనులు, అబ్బా ఈ సిస్టరు ఏమంటే ఇంట్లో గొడవ, ఇంట్లో నెమ్మది ఉండదు, నల్లా వచ్చి నెమ్మది, సమాధానము, దేవుడు, సువార్త అంటూ ఉంటారు. వాళ్ళు ఏమైనా వింటారమ్మా? మనం చేసే మాటలకి, మనం చేసే ప్రవర్తనకి, మనం చెప్పే మాటకి పొంతన ఉండాలి కదా. మనం ఏది మాట్లాడుతున్నామో, మనం ఏది నమ్ముతున్నామో, మన నడక, మన నడవడి, మన ప్రవర్తన దానికి మ్యాచ్ అవ్వలేదంటే అసలు దేవుడి నామము దూషించబడుతూ ఉంటుందంట. పెద్ద ఇంట గయ్యాలతో ఉండుట కంటే ఏమవుతుందంట, మిద్ది మీద పెద్ద ఇల్లు ఉంది కానీ గయ్యాలు నోరేసుకొని పడిపోయింది అనుకోండి భార్య, భర్తకి ఏంటంటే నెమ్మది ఏంటంటే ఏమి ఎప్పుడన్నా ఒక గొడవ వచ్చినప్పుడు, జగడం వచ్చినప్పుడు, మనస్పర్ధలు వచ్చినప్పుడు ఏంటంట తెగే వరకు అట్లా లాక్కుంటూ పోతే ఏమవుతుందమ్మా, ఇంట్లో అల్లరి, సమాధానము అవి పోతూ ఉంటాయంట. మన గృహం నుంచి ఏం వినబడాలమ్మా, అన్నీ మిమ్మల్ని అడిగి చెప్తున్నాను. రక్షణ గూర్చిన సునాదంలో వినిపించాలి. ఎందుకంటే మన చుట్టూ హివ్వీలు, పెరిజ్జీలు, కనానీలు ఎవరున్నారు మన చుట్టూ. మనం ఉంటున్న ప్రాంతంలోని, మనం ఉంటున్న బిల్డింగ్లోని, మనం ఉంటున్న అపార్ట్మెంట్లోని, మనం పనిచేసిన వ్యాపారం చేస్తున్నప్పుడు, మనం పనిచేసిన ఉద్యోగ స్థలంలోని మన చుట్టూ ఎవరున్నారు, అన్యజనులు ఉంటూ ఉంటారు. అందుకేంటంటే ఎవరితో జగడములు ఆడకూడదు, వారితో మర్యాదగా ఉండాలి, మన సాక్ష్యాన్ని కాపాడుకుంటారు. ఇస్సాకు కూడా అటు విధంగానే ఏం చేస్తూ ఉంటాడంటే, గెరార్ దేశానికి ఏమొచ్చిందంటే కరువు వచ్చినప్పుడు తన తండ్రి అబ్రహాం వలె వెళ్తూ ఉంటాడు. గెరార్ దేశానికి ఫిలిస్తీన్ రాజు దగ్గర అబీమెలెకు దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుందంట, తన తండ్రి తవ్వించిన బావులు మళ్ళా తమ్ములుతూ ఉంటే గెరారి కాపర్లు వచ్చి 3 సార్లు, మొత్తం 3 సార్లు వచ్చి చెప్పండి అక్క, జగడము అలాగా 3 సార్లు పెడతారమ్మా. 3 సార్లును ఎట్లాగా ఆ బావులు తవ్విస్తున్నప్పుడల్లా ఇది మావి అని అనగానే గొడవాడలేదు, వారితో జగడానికి దిగిపోలేదు, అటువంటిది ఏమీ చేయకుండా కదా. భయపడి కాదు, కానీ ఏంటంటే సమాధానపడు కదా. సమాధానం కొరకు ప్రయాసపడేవాడు కాబట్టి దాన్ని 3 సార్లు వెళ్ళిపోమంటే అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళి మరొక ప్రాంతంలోని సెటిల్ అయ్యేది తప్పితే వారితో ఇస్సాకు కోసం ఏముంటుందంటే జగడము ఆడలేదండి. జగడాలు వచ్చినప్పుడు, గొడవలు వచ్చినప్పుడు ఏం చేయాలంట, మనము సర్దుకుపోయే వారంగా ఉండాలి. మనమే ముందు సైలెంట్ అయిపోయే వారం, అప్పుడే కుటుంబంలో ఉన్న వాతావరణము సమాధానంగా ఉంటుంది, దేవునికి మహిమ ఉంటుంది. అందుకే వెలుపటి వారి ఎడల ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మన చుట్టూ అన్యజనుల్లో ఉంటామని జ్ఞాపకం చేసుకుంటూ ముందు ఏం చేసుకోవాలంటే, మన చుట్టూ అన్యజనులు ఉన్నారు, వారు ఏం చేస్తున్నారంట, మనల్ని గమనిస్తున్నారని మర్చిపోకూడదు. ఒకటి, వారు గమనిస్తున్నారు, మన ప్రవర్తనని
గమనిస్తున్నారు. రెండోది ఏంటంటే ఎప్పుడు అవకాశం వస్తుందా కదా క్వశ్చన్ చేయడానికి, నిందించడానికి అంట. దానివల్ల మనకేమిటంటే లాస్ అంటే ప్రభువుని పరిచయం చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు, ప్రభు కొరకు ఒక మాట అయినా మనం దేవుని సువార్త కొరకు మాట్లాడాల్సినప్పుడు మనం చెప్పేస్తాం. వాళ్ళ మొహం మీద చెప్పలేకపోయినా ఏమవుతుందంట, వారు పెద్ద వాల్యూ ఇవ్వరు. మన మాటకి, మన ప్రవర్తనకి పొంతనే లేదని చెప్పి మనల్ని కొట్టుపడేస్తుంటారు. ఓఫ్నీ ఫినిహాస్ కూడా ఏం చేస్తారంట, వారు చేసిన కార్యములు బట్టి వారు మందిరంలోని వచ్చిన స్త్రీలతో వ్యభిచారం చేస్తూ ఉండేవారు. అర్పణలు వచ్చేటప్పుడు ఉడకకుండా అదేంటది దానివల్ల ఏమైందంట, సంఘంలోని మందిరంలోని అర్పణలు అర్పించడానికి ప్రజలకి ఇజ్రాయేల్కి అసహ్యం పుట్టించారంట దేవుని ఎడల. ఎంత మాటమ్మా అది. వారు ఏం చేశారంటే, వెలుపటి వారు సంఘానికి వచ్చి బలి అర్పణలు అర్పించటానికి ఎవరిద్దరు కారణము, ఓఫ్నీ ఫీనిహాసు కారణమయ్యారంట. అసహించుకున్నారంట. వారు వచ్చి అర్పణలు అర్పించటానికి దానికి కారకులయ్యారంట. ఎవరైనా పాపం చేస్తే ఒక ఎత్తు, దేవుని పక్షాన పాపం చేస్తుందటే ఇంకొకరు పాపం చేయడానికి అభ్యంతరకరంగా ఉంటే కదమ్మా. నువ్వు పాపం చేయని అవసరం లేదు, ఇంకొకరు ఎవరన్నా నీ వల్ల పాపం చేశారంటే, లేదంటే నీ వల్ల అబద్ధం ఆడారంటే, నీ వల్ల నీతిని పోగొట్టుకున్నారంటే, వారి పరిశుద్ధత పోయారంటే దానికి శిక్ష మరింత ఎక్కువ. అందుకే ఓఫ్నీ ఫినిహాస్ దేవుడు ఎక్కడైనా క్షమించాడా? నథింగ్ కదా. ఏలీ పక్షాన ఒక వాగ్దానం ఉందంటే, యాజకత్వం చేయాలని వాళ్ళ కుటుంబం అవి ఉన్నప్పటికీ, దేవుడు అయినప్పటికీ నేను దాన్ని ఉన్నప్పటికీ వాగ్దానం ఉంది, ఆ వాగ్దానం మీ కుటుంబం పట్ల ఉంది, అయినప్పటికీ నేను దాన్ని కొట్టివేస్తున్నానని చెప్తున్నాడంట. చూడండి, అందుకే మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా మనం దేవుని మాట. మొదటిది ఏంటంట, మనం పాపము మన జీవితాల్లో మనం అవకాశం ఇచ్చినట్లయితే, మనం చోటు ఇచ్చినట్లయితే, మనం దేవునికి శత్రువు మన ఎడల దూషించుటకు, దేవుని నామము అపవిత్రపరచుటకు మనము కారకులు అవుతాం. రెండోది ఏంటంటే, వెలుపుటి వారి ఎడల అన్యజనులు పట్ల మనం మర్యాదగా లేనప్పుడు, మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోలేనప్పుడు, లేదంటే వారి ఎడల మన మర్యాదగా మన ప్రవర్తన, ఎందుకంటే మన చుట్టూ అన్యజనుల చుట్టూ ఉన్నాం, మనం చేసే క్రియలు బట్టి పరముందున్న దేవుణ్ణి వారు కీర్తించాలి, మహిమపరచాలి కదా. మనం ఎటువంటి ప్రజల మధ్య ఉన్నామంటే, ఫిలిప్పీలు రాసిన పత్రికలు ఉంటుందంటే, మీరు ఎవరి మధ్య ఉన్నారు, వక్ర జన్మ మధ్య మీరు ఉంటున్నారు, నివసిస్తున్నారు. కాబట్టి ఏమంటే మీరు అనిందులను చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక ఎవరైనా తీస్తే చదవండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ మాట. చాలక్క చూడండి, మనం ఎవరి మధ్య ఉన్నామంటే, మూర్ఖమైన వక్రజనం అంటే వంకర జనం మధ్య ఉన్నాం. కాబట్టి వారి మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యునులై మనము ఉండాలంట. అట్లా నివసించాలంటే ఏం కావాలంట, మనకి దేవుని వాక్యము మనకి అవసరమై ఉంది. దేవుని వాక్యం చేత పట్టుకొని మనం జీవించినట్లయితే కానీ మనము జీవించలేమంట. రోమిలు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయము ఆఖరిగా మనం చూసుకొని ముగించేసుకుందాము. 2:24లోని ధర్మశాస్త్రం అందు 2:23 ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచెదవా, వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషం. ఎవరిని బట్టమ్మా? మనల్ని బట్టే అంట. ఎందుకంట ధర్మశాస్త్రాన్ని మీరుతున్నారంట. ఏది చెయ్యాలో అది చేస్తాం, ఏవి చేయకూడదో అవి చెయ్యట్లేదు. ఒకవేళ విన్నప్పటికీ కూడా వాటికి విధేయత చూపించుకుంటే, ధర్మశాస్త్రాన్ని మీరి మన జీవితాల్ని కొనసాగించినట్లయితే దేవుని నామానికి అవమానం. మిమ్ముని బట్టియే కదా మన జీవితాల్లో అన్యజనుల మధ్య ఆయన నామము దూషింపబడుచున్నదంట. ఇంకొక మాట ఉంటే చూడండి, ధర్మశాస్త్రమును ప్రేమించి వారికి తీయండి, కీర్తనల గ్రంథము 119వ మాట, 119
ఆఖరిగా చూసి చెప్దాము. నూట 119, 165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించి వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లటకు కారణమేమీ లేదంట కదా. ధర్మశాస్త్రాన్ని మీరితే దేవుని నామానికి దూషణ, దేవుని నామానికి అవమానం. అంటే దేవుని వాక్యాన్ని మీరి దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని వాక్యానికి లోబడి జీవించలేకపోతే, దేవుని వాక్యం మనం వినిపించబడినప్పుడు, దేవుని వాక్యం మనం చదువుతున్నప్పుడు మన జీవితాల్లో మార్పు ఏమీ కలగకుండా అట్లాగే మన జీవితాలు కొనసాగించినట్లు పెద్దగా మనం పట్టించుకోలేకపోయినా ఇక్కడ ఏముందంట, తూలుతూ తొట్టిల్లటానికి ఏంటి కారణం అంట, మన జీవితాల్లో ధర్మశాస్త్రాన్ని ప్రేమించట్లేదు, దాని విధేయత చూపించట్లేదు. ధర్మశాస్త్రానికి మన జీవితాన్ని సరిహద్దులుగా వేసుకొని మనము ముందుకి వెళ్ళలేకపోతున్నాం. విశ్వాసులమే కానీ విశ్వాస సహితమైన మన జీవితాలు లేకపోతే ఏమవుతుంది, చాలా మనకి ఏంటంటే చాలా సులువుగా ఉంటుంది. దేవుడు తన నామానికి దూషణ కలిగించినట్లయితే మోషేకి ఏమవుతుందమ్మా చూడండి. మోషేకి నిర్గమకాండం 17వ అధ్యాయంలోని ప్రజలందరికీ ఏంటంటే దాహం కలుగుతుంది, దాహం వేస్తే నీళ్ళు లేక దాహం వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు వెళ్ళి ఆ రాయిని కొడితే అప్పుడు ఏంటో ఆ రాయి నీళ్ళు ఇస్తుంది, ప్రజలందరూ రాయితో దాహాన్ని తీర్చుకోమని చెప్తారు. ఆ తర్వాత అదే పరిస్థితి మళ్ళా 37 సంవత్సరాల తర్వాత ఇదే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు చూడండి, సంఖ్యాకాండం 20వ అధ్యాయం తీయండి. అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, ప్రతిసారి దేవుడు ఒక్కలాగే మాట్లాడంట. ఇప్పుడు 20వ అధ్యాయంలో ఏం చెప్తారంట, రెండో మాటలో, ఆ సమాజమునకు నీళ్లు లేకపోయిందిన వారు మోషే అహరోన్లకు విరోధంగా పోగైరి. అయ్యా, మా సహోదరులతో యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు. అంటే ఈ జనమంతా ఎవరు? ఇది జరిగి మనం ఫస్ట్ మాట్లాడుకునేది, ఫస్ట్ నీళ్ళు లేవు బండను కొట్టమని దేవుడు మాట్లాడి అప్పుడు వారి దాహం తీరుతుంది. అది జరిగిన 37 సంవత్సరాలు అనుకోండి. ఆ తర్వాత వీరు ఇక్కడ మాట్లాడుతుంది ఎవరంట, మొదట మోషేతో ఐగుప్తు దేశం నుంచి బానిసలుగా మొదలైన జనాంగం అంతా చనిపోయారు. మీరు కనాను దేశంలో ప్రవేశించడానికి దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఏమవుతారంట, వారంతా నాశనం అయిపోతారు. అందుకే ఇక్కడ చూడండి, 20 మాటలో 2వ మాటలో ఉంటుందంట, మా సహోదరులతో యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల, వాళ్ళ సహోదరులతో పాటు మేము చనిపోయింటే మేలు. అంటే ఇదంతా ఏంటి, నెక్స్ట్ జనరేషన్. వీళ్ళందరినీ దేవుడు కనాను దేశానికి తీసుకెళ్లే జనరేషన్. అంటే వీరికి అప్పుడు అద్భుతాలు తెలియవు, ఎర్ర సముద్రం 10 తెగుళ్ళు తెలియవు. దేవుడు ఎలా 10 తెగుళ్ళు రప్పించి ఐగుప్తు దేశం మీద ఎట్లా నడిపించాడు, ఎర్ర సముద్రం పాయలు ఎలా చేశాడో, లేదంటే ఆకాశం నుంచి మన్నా ఎట్లా, అటువంటివి ఏమి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూడని జనాంగానికి అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు వెళ్ళి 8వ మాటలో నీవు ఆ కర్రను తీసుకొని నీ సహోదరుడైన అహరోన్తో పాటు నీవు మాట్లాడంటాడు. ఈసారి ఏమంటాడు దేవుడు, మాట్లాడము, అది నీకు నీళ్ళు ఇచ్చిన అని చెప్పిన తర్వాత 10వ మాట చూడండి. తర్వాత మోషే అహరోన్లు ఆ బండ్ల ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలన అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించాను. అంటే మాట్లాడమంటే, బండతో మాట్లాడమంటే ఏం చెప్తాడంటే మోషే, మాట్లాడమంటే ప్రజలతో మాట్లాడుతున్నాడు. ప్రజలతో మాట్లాడి ఏం చేశాడంటే బండను 2 సార్లు కొట్టాడు. 2 సార్లు కొట్టి ఏమంటే, ద్రోహులారా, విసిగిపోయాడు కదా. మోషే విసిగిపోతాడు, వాళ్ళు చేసిన కార్యాలను బట్టి విసిగిపోయి కోపంతో కొట్టిన తర్వాత ఏమంటే, మేము అసలు కార్యాలు చేసింది ఎవరు? అనేక సార్లు దేవుడి ఉగ్రత ప్రజల మీదకి రాకుండా అడ్డుపడి నా పేరుని జీవగ్రంథంలో తీసేయమని ఇంకొకసారి అంటాడు. ఇక్కడ వీళ్ళని నాశనం చేసేస్తే ఈ అరణ్యంలోని అన్యజనులు ఏమనుకుంటారు, నీ నామానికి నీ ఘనతకు ఎంత అవమానం ప్రభువా అని అనేక మార్లు అంటూ ఉంటాడు. ఎక్కడ ఇప్పుడు కానీ ఈ అరణ్యంలో వీళ్ళని నాశనం చేసేస్తే ప్రభువా, చుట్టూ ఉన్న అన్యదేశ కనాను దేశపు వారి తెగలందరూ వారు ఏమనుకుంటారు, వీరి దేవుడు ఇక్కడ వరకు నడిపించి ఇక్కడ విడిచిపెట్టేశారని అంటారు. అటువంటి మాట, దేవుడు ఉగ్రతను ఆపే అన్న మాటలు చెప్పిన మోషే ఎటువంటి వచ్చిందంట, ఆ ప్రజల వల్లనే దేవుడు ఏం చెప్తాడంట,
నీవు కిందన మోషే అహరోన్లు మీరు ఇశ్రాయేల్ కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకపోయిరి. నమ్మలేదంట. నమ్మలేదు కాబట్టే ఏం చేశారంట, 2 సార్లు కొట్టారు. ఇంకేమన్నారంట, మేము అప్పటి వరకు దేవుని నామాన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసిన మోషే ఏంటంటాడంటే ఇప్పుడు మేము అవిశ్వాసంతో అంటే కోపంలోని ద్రోహులారా అని మేము అన్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంట, వారి మధ్య ఏంటంట సమాజము పోగు చేసినప్పుడు వారి మధ్య ఏంటంట జనముల మధ్య నువ్వు నన్ను అంటే ఇంగ్లీష్లో ఉంటుంది, యూ డెంట్ ఆనర్ మై నేమ్, అంటే నీవు నా నామాన్ని గణపరచలేదు, నా నామాన్ని పరిశుద్ధపరచబడలేదు. కాబట్టి చాలా చిన్నదే కదా, అన్నిసార్లు ఒక్క చిన్న అవిధేయతే కదా, ఎంత చిన్నది అనిపించలేదమ్మా ఎప్పుడూను. అంత ప్రయాసపడ్డాడు దేవుడు, అంత సిద్ధపరిచాడు. ఒక్క నాయకుడిని ఎన్నుకోవటానికి ఎంత ప్రణాళిక ఉంది, ఎంతమంది స్త్రీలు ఉన్నారు, అసలు మోషే భూమి మీద పుట్టడానికి ఎంతమంది వాడుకున్నాడు. ఈ చిన్నది చూసి చూడనట్టు విడిచిపెట్టేయచ్చు కదా అంటే దేవుడు విడిచిపెట్ట, చూసి చూడనట్టు దేవుడు కాదు. ఎందుకంటే ఈ జనాలకి దేవుడు ఏమై ఉన్నదో తెలియదు. అద్భుతాలు చూడని జనాంగం, ఒక కొత్త నూతనమైన జనాంగము వెళ్తున్నప్పుడు వారి మధ్య ఏం చేయాలి, నీ దేవుడు ఏమై ఉన్నాడో అక్కడ మోషేకి ఏంటంటే నువ్వు మాట్లాడితే ఏంటంట ప్రజలకి నేనేమై ఉన్నానో తెలుస్తుంది. నా ప్రభావం ఏంటో, నా మహత్యం ఏంటో, నా శక్తి ఏంటో వీళ్ళు చూడని జనాంగం, ఎరుగని జనాంగం. కాబట్టి వారి మధ్య ఆయన నామం పరిశుద్ధపడాలి, ఆయన నామం హెచ్చించబడాలి. వారికి తెలుసులాగన చేయవలసింది చేయలేదు. కాబట్టి నువ్వు అవిశ్వాసంతో నువ్వు కొట్టావు, నువ్వు ఏంటంట దాన్ని ఒకసారి కాదు 2 సార్లు కొట్టేవి. కాబట్టి నువ్వు అవిశ్వాసం వల్ల నిన్ను నీవు ఏంటంటే నేనే చేస్తున్నాను, మేము మీకు ఇవ్వాలా అని అంటూ ఉంటారు కదా. అట్లాగా నీ స్వనీతి మీద నీ సొంత శక్తి మీద నువ్వు ఆధారపడ్డావు, నువ్వు నన్ను నమ్మలేదు. కాబట్టి నీవు ఎన్నడూ ఇంకేంటంట కనాను దేశంలోకి అడుగుపెట్టాడు. దేవుడు తీర్పులు భయంకరం. ఆయన నామం ఘనత చెందాల్సిన చోట అది మనం దొంగిలించినట్లయితే, మనం తీసుకున్నట్లయితే దేవుడు ఏం చేశాడంట, చాలా స్ట్రిక్ట్గా. ఒక్కటే కదా, ఎన్నిసార్లు అనిపిస్తుంది నాకు ఒక్కటే కదా దేవుడు, కానీ కృపగల దేవుడు ఏం చేస్తాడంట, యేసయ్యతో పాటు కొండ మీద ఏంటంటే ఏలియాతోని తర్వాత మోషేతో పాటు ఎవరుంటారమ్మా, మోషే కూడా ఉండి ఆ కనాను దేశం మీద ఆ కొండ మీద ఉన్నప్పుడు మాట్లాడుతుంటాడు. దేవుడు రూపాంతరం కొండ మీద ఉన్నప్పుడు ఆ జరిగినప్పుడు ఆయన కూడా ఉంటూ ఉంటాడు. కృపగల దేవుడు అయినప్పటికీ కూడా ఆయన శిక్షించక మానడు. చూడండి హేరోదు కూడా ఏం చేస్తూ ఉంటాడంట, హేరోదు చూడండి ఇంకొక మాట అపోస్తుల కార్యము 12వ అధ్యాయంలోని చూసి, అంటే ఒకవేళ మన జీవితాల్లో ఆయనకి చెందాల్సిన మహిను మనం తీసుకొని మనం దొంగించలేనట్లయితే ఏమవుతుందంట, దేవుడు ఊరుకునే దేవుడు కాదు. తీర్పులు నియమింపు దినమందు చెప్పండి అక్క. చూసారమ్మా, హేరోదు ఆయన రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చున్నాడంట. ఆ దినాన పైన తూరీల మీదను సీదోనీల మీదను ఆయనకి కోపం వచ్చిన తర్వాత వాళ్ళందరూ వచ్చి ఆయనతో సమాధానం పడదామని వచ్చారంట. ఎవరు, హేరోదు రాజుతో పాటు వచ్చినప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఆ బట్టలు బట్టి ఆ దర్పాన్ని బట్టి వేసుకుని న్యాయపీఠం మీద కూర్చున్న తర్వాత ఉపన్యాసం చేస్తాడంట. ఆ ప్రజలకు చేసినప్పుడు ఆ ప్రజలందరూ ఏంటంటే మనుషులు మెప్పించేవారు కదా, ఆయన దగ్గర ఏదో మేలు పొందడానికి వచ్చేవారు. కాబట్టి ఏమన్నారు, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేశారు. దాన్ని ఏం చేశాడంట, హేరోదు కూడా అంగీకరించాడు. అది నాకే అంటున్నారు ప్రజలు అని చెప్పి అతడు దేవుని మహిమపరచనందున ఏమైందంట, వెంటనే ప్రభు దూత అతన్ని మొత్తెను కనుక పురుగులు పడి ప్రాణం విడిచాను. హేరోదుకున్న లక్షణం ఏంటంటే మనుషుల్ని సంతోషపెట్టే వాడనమాట, దేవుని సంతోషపెట్టేవాడు. ఎక్కడ యాకోబుని ఏం చేస్తుంటాడంట,
చంపిస్తాడు కదా, ఖడ్గంతో చంపిస్తాడు. రెండో మాటలు అదే అధ్యాయంలో యాకోబుని చంపించిన తర్వాత యూదులందరికీ ఇష్టమైన కార్యం అని తెలుసుకుంటాడంట. ఈయన యాకోబుని చంపించడం వల్ల యూదులందరూ చాలా మెచ్చుకుంటున్నారు, నాకు పేరు వచ్చింది అని చెప్పి అనడం వల్ల ఏం చేస్తాడంట, తర్వాత పేతుర్ని కూడా చెరసాల్లో వేస్తాడు. ఎందుకంటే ప్రజలు మన్నను కోరే వాడు. అందుకే ఏం చేశాడంట, అట్లా జరిగింది కాబట్టి ఆయనకి చెందవలసిన మహిమను ఆయనకు ఆరోపించలేదు కాబట్టి, దొంగిలించాడు కాబట్టి దేవుడు వెంటనే శిక్షను విధించి ఆయన ఏంటంటే దూత ద్వారా మొత్తిన తర్వాత పురుగులు పడి ప్రాణములు విడిచిన. అందుకే మన జీవితాల్లో ఏ శరీరయో ఆయన యందు అతిశయింపకూడదు. మనుషులు ఎవరన్నా మనల్ని పొగుడుతున్నారా, మనల్ని గణపరుస్తున్నారా కదా, మన జీవితాల్లోని ఎప్పుడు ఏంటంటే ఆయన మన జీవితాల్లో హెచ్చవలసి ఉంది, మనము తగ్గవలసి ఉంది. ఆయన మనము ఏ ఒక్కరం కూడా ఆయనకి చెందవలసిన మహిమయు ఘనతయు ప్రభావం ఆయన మాత్రమే అవన్నీ పొందుకోవడానికి అర్హుడై ఉన్నాడు. ఎవరైనా పొగుడుతున్నారా, మిమ్మల్ని మెచ్చుకుంటున్నారా, మేము బిడ్డల్ని ఎవరైనా ఒకవేళ అట్లాగా మన బిడ్డల యందు మనం అతిశయిస్తున్నామో, వాళ్ళు చేస్తున్న కార్యాలను బట్టి, వారు పొందుకున్న సక్సెస్లు బట్టి, మన ఇళ్ళ బట్టి, మన ఆశీర్వాదాలను బట్టి మనం ఉప్పొంగిపోతున్నామేమో, మనం హెచ్చైపోతున్నామేమో కాదు. కానీ ఇదంతయు దేవుడే ఇచ్చాడు. దేవుడు లేకపోతే నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అని అంటూ ఉంటాడంట కదా. అట్లాగే మన జీవితాల్లో మనం తగ్గించుకున్నట్లయితే కదా, దేవుని నామానికి పాపానికి చోటు ఇవ్వకుండా అన్యజనుల్లో మన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ వెలుపటి వారి ఎడ్ల మనం మర్యాదగా ఉండినట్లయితే, ధర్మశాస్త్రానికి విధేయులుగా మనం జీవించినట్లయితే, అన్ని విషయాల్లోనూ కూడాను మన జీవితం ద్వారా ఆయన నామానికి ఏంటంటే మనం మహిమ చెల్లించగలం. అందుకొరకే మనము ఏంటంటే సృష్టింపబడి ఉన్నాము, ఆయన చేతి పని ఉన్నాము. దేనికి అంట, ముందుగా సిద్ధపరిచిన సత్కార్యములు చేయుటకే. ఆ సత్కార్యములు మనం చేసిన ఎడల ఏమవుతుందా, పరమందున నీ దేవుణ్ణి ఏ విషయంలోనే అన్యజనులు మనం దూషించారో, మన్ని తక్కువ చేశారో ఆ విషయంలోనే మనము సత్కార్యములు వారి ఎడల మనం చేసినప్పుడు ఎవరిని ముందు దేవుణ్ణి ఏం చెప్తారంట, ముందు నీ పరముందున మనం పూజించిన దేవుణ్ణి ఏం చేస్తారు ఉంటారంట, గణపరుస్తూ ఉంటారంట. అట్లాగ మన జీవితాల్లోని ఆయనకు మాత్రమే మహిమ చెల్లించేలాగా మన జీవితాలు ఆయన కొరకు నమ్మకంగా మనం జీవించడానికి ప్రయాసపడదాం. దేవుడి చిన్న మాటలు దీవించగా మనం కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకొని ముగిద్దాము. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, అవును ప్రభువా, ఆయన మా జీవితాల్లో ప్రభువా మహిమ ఘనత ప్రభావములు పొందుటకు నీవు మాత్రమే అర్హుడవు ప్రభువా. మేమేం పాటి వారం ప్రభువా, మా జీవితాల్లో నాయన నీవిచ్చిన మేళ్ళ బట్టి ఆశీర్వాదాలు పెట్టి ప్రభువా, నాయన మేము కొన్నిసార్లు మా మాటల్లో మా క్రియల్లో నాయన మేము పొంగుతున్నామేమో, వాటి అందు మేము అతిశయిస్తున్నామేమో ప్రభువా. అపవాదికి మా జీవితాల్లో చోటు ఇవ్వకుండా ప్రభువా, మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృప అని మేము తలచి గ్రహించి ప్రభువా, శత్రువుని నాయన మేము సిగ్గుపరచులాగిన, శత్రు ప్రణాళికలు మా జీవితాల్లో నెరవేరకుండాలాగిన ప్రభువా, శత్రు మా యందు నాయన అతిశయించలాగిన ప్రభువా, నాయన మా జీవితాల్లో మీరే కార్యం జరిగించమని వేడుకుంటున్నాం. మా జీవితాల్లో తగ్గింపు దయచేయమని వేడుకుంటున్నాం. దీర్ఘశాంతాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. సాక్ష్యాన్ని కాపాడుకునేలాగిన నాయన మీ సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. ఇంకను మా జీవితాల్లో ఆయాసకరమైనవి ప్రభువా నాయన ఏవై ఉన్నాయో ప్రభు అన్నిటినీ మీరు తీసివేయమని వేడుకుంటున్నామయ్యా. నాయన ఏ విషయాల్లో మేము బలహీన పడిపోతున్నామేమో ప్రభు, ఏ విషయాల్లో ప్రభు మాటికి నీ గాయాలు రేపుతున్నామేమో ప్రభు, ఆ విషయాలన్నిట్లో మేము ఒప్పుకొంచున్నాం ప్రభు. నాయన మీరు కనికరించమని వేడుకొంచున్నాం. మరి ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం ప్రభు. నీవే మా ఆశ్రయము, మా దుర్గమని మేము ఒప్పుకొంచున్నాం ప్రభు. మహిమంతా నీకు చెల్లించుటకు, ఘనతంతా చెల్లించుటకు ప్రభు, నీవిచ్చిన రక్షణను బట్టి నీ నామాన్ని మేము స్తుతించుటకు, ఎల్ల వేళలా నాయన నీ నామాన్ని ఘనపరచుటకు ప్రభా, నీ కృతజ్ఞతా స్తుతులు చెల్లించుటకు నాయన, ప్రతి విషయంలో నీ నామాన్ని మాత్రమే మా జీవితాల్లో హెచ్చించుటకు ప్రభా. నాయన మేము అతిశయించదు ఏమీ వండుకుంటున్నాగున ప్రభా, సంపూర్ణంగా మమ్మల్ని తగ్గించమని వేడుకొంచున్నాం ప్రభా. మమ్మల్ని నాయన మరల్చమని వేడుకొంచున్నాం ప్రభా. మా మాటల్లో కానీ నాయన, మా చూపుల్లో నాయన, మమ్మల్ని నడిచే విధానాల్లో, ప్రతి విషయంలో, మా వసద అన్ని విషయంలో ప్రభువా నాయన నిన్ను వలే మేము ఉండుటకు ప్రభువా, రిక్తులుగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. మమ్మల్ని కనికరించమని వేడుకుంటున్నాం. మారు మనసు తగిన ఫలాలు మేము ఫలించుటకు నాయన, అన్యజనుల మధ్య ప్రభువా నాయన మేము నాయన అనింద్యులుగా ఉండుటకు ప్రభువా
నాయన నీ కొరకు మాత్రమే మేము జీవించాలని మీ కార్యములు జరిగించి మనం వేడుకుంటున్నామయ్యా. ఇది అనేక మంది నాయన నీ మాటను విని ఉండగా ప్రభు అలా భద్రపరుచుకుంటున్నాం నాయన. మా జీవితాలను సరి చేసుకుంటూ ఈ సంవత్సరం నాయన పొందుకునే సంవత్సరం నాయన కనికరించి మనం వేడుకుంటున్నాం ప్రవ్వా. మీరు కృప చూపించి మనం వేడుకొంచున్నాం. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి మనం వేడుకొంచున్నాం ప్రవ్వా. నాయన ఏ విషయంలో కనిపెట్టుచున్నారో నాయన ఆ విషయంలో విడుదల దయచేయండి, నెమ్మది దయచేయండి, వారి కుటుంబాలు సమృద్ధిని దయచేయండి, సమాధానం దయచేయండి ప్రవ్వా. మీరు కార్యము జరిగించి మనం వేడుకొంచున్నాం ప్రవ్వా. నాయన లెట్ దిస్ ఇయర్ బి రిసీవింగ్ నిజముగా నాయన ఆత్మీయ మేలు పొందుకునేలాగిన ప్రవ్వా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి మనం వేడుకొంచున్నాం ప్రవ్వా. ఈ సమయంలో అయినా సంఘం అంతా ఏకీపించి ప్రార్థించకుండా ప్రవ్వా నాయన అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలందరినీ నాయన ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం ప్రవ్వా. వైరల్ ఫీవర్స్తో ప్రవ్వా నాయన ఇంకను టైఫాయిడ్స్తో బాధపడుతున్న నాయన బిడ్డలందరినీ నాయన జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం నాయన. మీ గాయపడిన హస్తంతో మీరు ముట్టి స్వస్థపరిచి బాగుపరిచి ప్రవ్వా నాయన ఆదివారం దినాన్న నాయన పునరుద్ధాన దినాన్న నీ సన్నిధిలో కనబడుటకు నాయన మీ సహాయము దయచేయమని వేడుకొంచున్నాం ప్రవ్వా నాయన. మేము వెళ్తుండగా ప్రభా మరొకసారి నీ కృపను ఉంచి మీరే దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమె. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. నేమ్స్ నామం సంపూర్ణ విజయం కలుగునుగా, అపవాద క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమెన్.